Shalom. Hello, madam. Shalom. Andariki praise. Shalom. Shalom to all of you, and happy to be back. Yeah. So we have been doing this series on witchcraft, and as I said, it's got nothing to do with demonology. Means who are the demons and where they live. All that we don't want. We only want to know how it affects people and how we should be careful. Okay, for that reason only. Otherwise, what will happen every time we see one curtain moving, we think, oh, that's the devil. We'll be more focused on the devil than we are focused on Jesus. Okay, so let's read Ezekiel 28, 12 to 18. ఈ ఉదయకాల సమయంలో మరి గత వారం మనం నేర్చుకున్నాం. ఈ యొక్క చాతబడి గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. చాతబడి అన్న వెంటనే మనము ఈ దయ్యాలకు సంబంధించినటువంటి విషయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇది మరి దయ్యాలకు సంబంధించినటువంటి శాస్త్రం ఏం కాదు. అంతేకాకుండా మరి ఈ దయ్యాలు ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తాయి, ఏం నివసిస్తాయి అని దాని గురించి వాటి గురించి తెలుసుకునేటువంటి అంశాలు ఏం కాదు. కానీ మన గత వారంలో నేర్చుకున్న రీతిగా మరి ఏ రీతి అసలు చాతబడి అంటే ఏంటి, ఏ రీతిగా వీటి యొక్క లక్షణాలు ఉంటాయి అనేది విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఒకవేళ వీటిపైన ఈ యొక్క అపవాది పైన ఎక్కువ మన మనసు నిలిపామనుకోండి, మరి ఎక్కడ చూసినా మనకు ఈవెన్ కర్టన్స్ లో చూసినా గానీ దయ్యమే ఉందేమో అన్నటువంటి ఆ యొక్క ఊహలో భ్రమలో మనం నివసిస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా వాటి గురించి దురాత్మల గురించి ఆలోచించినప్పుడు మన మనసంతా కూడా, మన ఊహ అంతా కూడా ఆ రీతిగా ఎక్కడ చూసినా ఆ దయ్యాలకు మనం భయపడుతూ ఉంటాం. దేవుని కంటే ఎక్కువగా వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మరి ఈ యొక్క చాతబడికి మరి యొక్క దయ్యాలకు ఈ రెండిటికి ఎలాంటి ఆ సంబంధం అనేది లేదు. అసలు ఈ చాతబడి అంటే ఏంటో మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో హెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12 నుండి 18 వరకు చదువుదాం. హెచ్కేలు గ్రంథం 28. నరపుత్రుడా, రాజు తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మాదిరివి దేవుని తోటయకు ఏదెన్లో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతిమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచిన రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన అంతటి విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. Till 18 you have read. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచిన రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును తెరుపుకొంటివి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను. అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. Amen. Thank you so much. So there are actually only two scriptures which give a full description about Satan. Rest all people take one sentence from here, one sentence from there, and say this is the thing. But let's see how Satan is described. Okay, now here when you start, it says, "Son of man, take up a lamentation for the king of Tyre." Now it is starting by saying it is a king. You must remember that whenever there are demonic administrations, like bad people who rule a place, it is not that person who is bad, but it is Satan who is behind. Here you can see, it is said king of Tyre is a king of a place, but God is describing exactly what we know about Satan or Lucifer. Thus says the Lord, you are a seal of perfection, full of wisdom, perfect in beauty. Okay, so God had given
this created being. Okay, so it is very important. He says, you were a seal of perfection, full of wisdom and perfect in beauty. Okay, now here this is very important. The next line, you were in Eden, the garden of God. Okay, many people see, they actually, what to say that God created Adam, then put this devil to tempt. Devil didn't become devil. Lucifer didn't become Satan till he tempted and made Adam fall. Okay. So suddenly, when Adam is made, there is jealousy with Lucifer. Why? We can see that he's created before Adam. Okay. So here it says that you were in the Garden of Eden, the garden of God. So he was there and he was the one who has created all these problems. Now God is showing what and all was there in him. Sardis, topaz, diamond, beryl, onyx, jasper, all the precious stones, emerald with gold. Your workmanship of your timbrels and pipes were prepared for you on the day you were created. See, he's just a created being. God was always there, but Satan was created. So we must know that he doesn't have anything greater than God. Okay. The way church has, see, this is very important. Why we need to know this is that in this end times, the church is not what it's supposed to be. And church itself is trying to play this game so that it will get power and you will be powerless and hopeless. That is not what God wants you to be. So here very clearly it says that there were musical instruments in you the day you were created, and you were the anointed cherub who covers. Who covers what? The throne of God. See, this is, you must remember that he's a created, very high anointed angel of God. I established you. You are on the holy mountain of God. You walked back and forth in the midst of fiery stones. You were made perfect in your ways from the day you were created. See, very important. He was made perfect, created, just like Adam. But Adam was created one step higher in the image of God, whereas Satan was not. And that caused him to be jealous of Adam and say, let me take what Adam has. Okay, the next sentence in verse 15 is, till iniquity was found in you, till sin was there. Okay, we'll see later what was this sin. So next sentence is also very important. By the abundance of your trading, you were filled with violence within and you sinned. What is trading? Okay, this is what Satan does even with us now. What is trading? You will give some secrets which are not true, which is simply meaning gossiping. Okay, you have this in churches also, good church. But then you have the people, they will, get some, what to say, literally Satan will bring somebody from outside. Okay, and outside it, just like this, look very nice. Okay, full, looks holy, this, that, and the other. But, starts attacking the church. Okay, how? By gossiping, by trading. Okay, you were, by the abundance of your trading, you were filled with violence, then you sinned. Very important. You see any church which falls, which is a good church. Okay, really, when a church is good, the pastor will be full of attack. From where and what it comes, most importantly, the family of the pastor, the children of the pastor. So if you all are children of the pastor, don't be rebels and act smart. That is what I'm trying to say. If any of you who are here, okay, he works through children of pastors. That's why you see some pastors' children, like you feel they come from hell. Why? Because of this so-called trading, the gossiping, the way Satan brings people and tries to entice, so that the pastor gets all disturbed and leaves what he's told to do, which is so powerful. He's a shepherd. He's supposed to leave the people. Okay. But then, all the time God is there. God is there. Because he says, I cast you down as a profane thing. He said, I threw you down. Even when Jesus sent people, 70 to go and heal the sick, preach the gospel, he says,
Your names are written in heaven, and I saw Satan fall down. This is like you don't just think, see, we feel happy when we see miracles. That is not the thing. You are putting Satan under your foot. You're crushing him. That is important, what God wants to see in your life. Okay, so he says, I cast you down. I threw you down. You're a profane thing. You're unwanted. You're a cursed thing. Okay, and I destroyed you, O covering cherub. Okay, so begins with the king of Tyre. Oh, that no. Begins with the king of Tyre, but who is the spirit behind it? That is what it is saying. Then he's saying that I will crush you totally. And again in 18 it says, you defiled your sanctuaries by the multitude of your iniquities. This is what they say is, sanctuaries means where you were with the other angels. See, Satan is not alone. And this is the problem again. You have these people coming from outside. The spirit behind is Satan, who comes and then spoils this church and takes one group away. I have heard this how many times. Recently, I was in a prayer meeting and one brother went to talk about healing. And the pastor said, no, you don't teach the people, you teach my wife and my family, because just little before, the assistant pastor, he learned something and took half my church away. See, that assistant pastor, if you listen to Paul, what does he say? He says, I will not build my building on somebody else's foundation. Why? Because Paul was in the Spirit of God. He was not just on the outside, oh, beautiful, looking great, this. See, even the people who leave the church. I'm not saying don't leave your church. Sometimes not all churches are good. But if you're going to take and make your own church from the people of another church, from another pastor's church, you are like this. So Satan has taken angels. Of course, some people say 1/3 of the angels. I don't know. But with them, he has made a kingdom that has a, like how you have God's kingdom, the very same thing he has made. You have, angels of different authorities. If you read the Bible, you have Gabriel, Michael. These are mentioned in Daniel. Okay, and it's mentioned also in Luke, because Gabriel came to Mother Mary. So you have these mentioned. Now there are many others as well. There is a hierarchy, means, who takes what command. Gabriel says, I stand before God. Lucifer also stood before God. Okay, but this is what he did. But he took angels and see, be careful. When you are splitting a church, when people come from outside, they tell you something, go against the pastor, do this, do that, go against this church. It is all, and I have seen it happen in a Bible college. The whole people, they wrote a letter, and was there no fault? It was there. Fault was there. But what I say, when that fault is there, you don't do anything. See, you have something in the church which is not correct. There are some things in the Catholic Church which are not correct. I'm not going and shouting there. I'm not telling, this is what some Protestants do. They go to Catholics and they say, no, you leave your church. What you need to do is say, you have to pray to the Lord and say, Lord, you enlighten these people who go to the church. Enlighten them so that they know you, not follow church traditions, but to bring those people out from that church. No, you are just like Lucifer, taking people out and building your own kingdom, and that will not last. If you're going to take another pastor's sheep, entice them like Satan, bring them out and make your own church, that church is not going to last. If this pastor is good, God is going to bless him 1,000,000 times. And just before, I don't want to make it even longer, but there was this pastor in Bangalore, whom we know. And what happened was, one person came from abroad and gave money to build a church. Now, this pastor, very, very sincere man of God. So he built the church very nicely. But the other two pastors, they knew that this lady who came from abroad was very gullible. See, when they have money, they think they have all the power. Once the church was built and the church was established,
they started again this trading, iniquity of your trading. They started poisoning the mind of this lady who came from abroad. And they said, this pastor is not good. Now, this lady, if she was in God, see, we have to be careful, very, very careful of people who come from abroad. I am not saying they are bad. You know, I did my Bible college from Andrew Womack. I'm not saying like that. But I'm saying you have to be careful. Oh, they're coming from abroad, they're missionaries. No, 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 no. Please pray. Before they enter your church, please pray. Now, this lady, because she had the money, yes, but didn't have God. She believed these two assistant pastors and threw that pastor out, who did all the work for the church. When he came out, he was disappointed. But you know what? He didn't go and protest again this iniquity of trading, going and, saying those two pastors are bad. He just went and fell in front of God. He said, Lord, what have I done wrong? God said, no, nothing you have done wrong. You have done the right thing. So he went on a 40-day fast. Then God told him, no, I will give you a church where you will be like a king there. He told him to go to a garage where that place was in litigation. There was a court case. Okay, 40 days, no food. Went there. Then he asked that garage man, do you have a litigation, a legal court case on your property? He said, yes. He said, I don't know what to do. He said, no, I'll pray for you. Then this garage fellow told him, because Bangalore, every 1 centimeter of place is so costly. So he told him, if you can help me and pray for me, and if this case gets settled, I will give you this place, a portion of it for you to build your church. And that man was a man of God. The case for so many years were there, got solved. Immediately, this man kept his word because God directed him there. See, this is important. Who you are going in your own idea, like Satan. There are people, I'll tell you, who say they are of God, have their own ideas. Own ideas. And they say, God, I'm having all these ideas. Now you bless it. Went there. Now you should see the church. Such a beautiful church. Unfortunately, it's a beautiful but little small church. The church has grown so much. The youth are so blessed in that church. So what I want to tell you is iniquity of your trading, this gossiping, going and speaking bad about the pastor or the church. You have it even in Catholic Church. Don't think it is only in small churches or Protestant churches. One church, one priest, he did it against another and saw that he was thrown out. That same person today is suffering somewhere. We know where he is. Don't think it goes unnoticed by God. Okay, so this is how Satan has come out from heaven, thrown out. But this is what he does in churches today. So if you're a pastor, you got to be careful. And don't do anything. Just say, God, you need to help me. హెచ్కేల్ 28:12 నుంచి మనము 18 వరకు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ లూసిఫర్ గురించి మనము కొన్ని విషయాలు అనగా ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మొదటి వచనంలో మనం చూసినట్లయితే, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపుము. 28-12 వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగు ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్లమునకు మాదిరివి. అనగా మొదటగా సృజించిన రీతిగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆదాం కంటే ముందుగా కూడా ఈ యొక్క ప్రధాన దూతగా ఈ యొక్క లూసిఫర్ దూత ఏ రీతిగా అయితే సృజించబడిందో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పూర్ణ జ్ఞానముతో సంపూర్ణ సౌందర్యముతో ఈ యొక్క దూత నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనం చూసినట్టయితే, దేవుని తోటకు ఏదేనులో నీవుంటివి. అనగా మనం ఇక్కడ గమనించవచ్చు, మొదటగా ఆదాము ఏ రీతిగా అయితే ఆదాము ఆ ఏదేను తోటలో ఆయన దేవుడు సృజించాడు.
అయితే అంతకంటే ముందుగా ఈ యొక్క మరి పడిపోయినటువంటి మరి ప్రధాన దూత అయినటువంటి ఈ యొక్క లూసిఫర్ దూత కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మనం గమనించాలి. మరి దీనిలో మనం గమనించినట్లయితే ఈ ఇద్దరి మధ్యలో కొంచెమే తేడా ఉందండి. ఆదామును సృజించినప్పుడు మరి ఆదాము దేవుని యొక్క స్వారూప్యంలో సృజించబడ్డాడు. మరి లూసిఫర్ అయితే అలా సృజించబడలేదు. ఇక్కడ ఆ తేడా మనం గమనించాలి. ఆదాము మరి మొదటి మానవుడు దేవుని యొక్క స్వారూప్యంలో సృజించబడ్డాడు. కాబట్టే అపవాది అనగా ఈ యొక్క లూసిఫర్ కు ఆ యొక్క మరి ఎంతో మరి అక్కడే తన మనసుని చెదిరిపోయడం మనం చూడొచ్చు. ఎందుకంటే మరి ముందుగానే ఆ ఏదెన్ తోటలో ఏముందండి, ముందుగానే ఈ యొక్క లూసిఫర్ లో గర్వం, అహంకారం వచ్చి పడిపోయింది కాబట్టి ఆ పాపము అనేది ఏదెను తోటలో ఉన్నట్లుగా మరి ఇక లూసిఫర్ ద్వారా ఎంటర్ అయినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. మరి ఆ దేవుని యొక్క స్వరూపంలో మరి ఆదామును చూసినప్పుడు ఈ లూసిఫర్ కూడా చాలా మరి ఒక గర్వము అనగా ఒక అసూయ అనేది కలిగిందంటే దేవుడు నాకంటే ఎక్కువగా తన స్వరూపంలో ఈ యొక్క మానవుని సృజించుకున్నాడు అని. అయితే ఏ రీతిగా ఈ లూసిఫర్ ఇక్కడ పడిపోయాడో మనం చూడవచ్చండి. మొదటగా మరి ఒక ప్రధాన దూతగా మరి దేవుణ్ణి మరి ఆరాధించేటువంటి ప్రాముఖ్యమైన దూతగా ఉండి ఇక్కడ ఏ రీతిగా చూడొచ్చండి. ఎలా నియమించబడ్డాడంటే ఏదెను తోటలో ఉంటివి, మాణిక్యము 13వ వచనం, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతో, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడండి ఎన్ని రకములు అంటే ఎన్ని రకాలుగా మరి నా యొక్క దూత చక్కగా అలంకరించబడే అంటే ఎంత ఘనత, ఎంత ప్రభావము దానికి ఉందో మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఎప్పుడైతే మరి ఈ యొక్క అధికారముతో ఈ లూసిఫర్ దేవదూత నియమించబడిందో మరి పిల్లన గ్రోవుతో, సంగీతముతో, వాయిద్యములతో సిద్ధపడ్డారంట. అంత ఘనత మరి ఈ యొక్క మరి దేవుని దగ్గర ఆరాధించడానికి ఈ యొక్క మరి దేవదూత పొందుకొని ఉంటుంది, నియమించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 14వ వచనంలో చూసినట్లయితే దేవునికి చివరిలో సెకండ్ లైన్ లో దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, మరి కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. అన్ని ప్రదేశములు మరి దేవుని ఆరాధించుటకు ఉన్నతముగా నియమించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. అయితే మనం గమనించాలి, ఎంతో మరి దీనికి ఒక శక్తి అన్ని కూడా అనుగ్రహించబడ్డాయి, అన్ని కూడా ఇవ్వబడ్డాయి. అయితే మరి ఈ రీతిగా ఉంటుండగా 15వ వచనం చూసినట్లయితే నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడ వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవై ఉంటివి. ఏ రోజైతే నియమించబడిందో ఈ లూసిఫర్ ప్రధానంగా ఎలాంటి మరి పాపం లేకుండా, ఎలాంటి కక్ష లేకుండా, చాలా గర్వం లేకుండా చక్కగా మరి నియమించబడింది. కానీ ఎప్పుడైతే మనకు తెలుసు, ఎప్పుడైతే మరి దేవుడు ఉండేటటువంటి ఆ స్థానమును కోరుకుందో, ఇదిగో నేను దేవుడు ఉండేటటువంటి ఆ పర్వతం పైన నేనుంటే బాగుంటుంది, ఆ స్థాయిలో నాకేం తక్కువ, ఆ స్థాయిలో నేనుండాలి, మరి నేను అలా పూజింపబడాలి, ఆరాధించబడాలని ఎప్పుడైతే దూతలు గర్వం అనేది వచ్చిందో మరి ఏ రీతిగా పడిపోయిందో కూడా మనం చూడవచ్చునండి. దేవుడు దాన్ని కిందికి త్రోసేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 16వ వచనం చూడండి. అయితే నీవు కలిగిన విస్తారమైన వర్తము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీకికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఒకప్పుడు నువ్వు బాగా మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు గర్వించడం వల్ల నీలో విస్తారమైనటువంటి ఆ పాపమును లోపల పాపమును పెంచుకోవడం ద్వారా ఇప్పుడు నువ్వు తిరిగినటువంటి ఆ ప్రదేశములో నువ్వు ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి నుండి నేను నిన్ను నాశనం చేసి నిన్ను పడవేసి తిని. ఎందుకనంటే చూడండి 17వ వచనం, ఎందుకు లూసిఫర్ దూత మరి పడిపోయింది మరి అనంటే 17వ వచనం, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నేలన పడివేసితిని, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను.
చూడండి, అంటే ఆ యొక్క అందమును చూసి మరి ఆ యొక్క అహంకారంతో గర్వముతో ఉన్నటువంటి మరి విషయాన్ని బట్టి ఇక్కడ మరి లూసిఫర్ దేవదూత పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఇది మనం గమనించాలి. మరి అన్ని పడిపోయింది కాబట్టి ఇప్పుడు మానవుడిని కూడా పడవేయాలన్నటువంటి మరి ఆలోచన ఎప్పుడు కూడా ఈ యొక్క మరి లూసిఫర్ కలిగి ఉంటుంది. ఎందుకనంటే తను పడిపోయింది, గర్వించి పడిపోయింది. దేవుడు దాన్ని త్రోసేసాడు. తను మాత్రమే కాకుండా అనేకమైనటువంటి దూతలతో కూడా పడద్రోయబడినట్లుగా, దానితో పాటు ఇతరులు కూడా చెడిపినట్టుగా మనం చూస్తా ఉంటున్నామండి. కాబట్టి గమనించాలి. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క మరి అపవాది మౌనంగా లేడు. దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. నాకంటే మరి నన్ను త్రోసేసి ఒక మానవుణ్ణి నీ స్వరూపంలో నువ్వు చేసుకున్నావు. కాబట్టి మరి ఆ మానవుణ్ణి కూడా నీ దగ్గరికి రానివ్వకుండా, నిన్ను ఆరాధించకుండా, మరి మానవుని కూడా విషయంలో కూడా మరి నేను పడద్రోస్తాను అని అపవాది ఇప్పటి వరకు కూడా ఆ శత్రుత్వాన్ని కలిగి దేవుని దగ్గరికి మరి దేవుని బిడ్డలు రానివ్వకుండా అనేక ఆటంకములు కలిగిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సంఘంలో ఈ దినాల్లో చూసినట్లయితే ఎక్కువగా అండి ఈ యొక్క మరి మరి అసూయ, ఈ యొక్క మాటలు, మరి భయంకరమైనటువంటి అసూయ మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా చాడీలు చెప్పడం, ఈ గాసిప్ అనేది, మరి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం అనేది ఎక్కువగా మనం సంఘాల్లో మనం చూస్తా ఉంటున్నామండి. మనం గమనించవచ్చు. మరి ఇదంతా కూడా ఇది ఎవరో మనుషులు చేసేది కాదు. ఇది అపవాది చేసేది. ఇది సాతాను ఇలా చేస్తుంది వారి వెనక ఉండి. మనం చాలా సార్లు మనుషులు ఇలా చేస్తున్నారని మనము భ్రమపడుతూ ఉంటున్నాం. కానీ వారి వెనక ఈ లూసిఫర్, ఈ అపవాది ఇలా చేస్తుందని మనం గుర్తించాలండి. మరి కాబట్టి సంఘం ఎప్పుడు కూడా బయట వారి ద్వారా పాడు చేయబడదు. బయట వారి ద్వారా చెడపబడదు గానీ, సంఘంలో లోలోపలే బాగా ఉంటూ లోలోపలే మరి చెరపబడుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దేవుని దగ్గర కూడా లోలోపలే చక్కగా లోపలే మరి దేవుని దగ్గర ఉన్నటువంటి దూత, కానీ తన మనసులో లోలోపల ఆ గర్వం వచ్చేసిందంట. లోలోపలే తను చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గమనించాలి, సంఘము చాలా సార్లు బయట నుండి కాదు, లోపల నుండే పాడయ్యే అవకాశం ఉంటుంది. దాని వెనుక కారణము మరి సాతాను ఆ రీతిగా మనసును చెడగొడుతుందని గమనించాలి. చాలా సార్లు చూడండి, పాస్టర్ యొక్క పిల్లలే ఆ సంఘానికి మరి ఎంతో చెడుపుగా ఉంటారు. మరి పాస్టర్ పిల్లలు చాలా సార్లు మనం గమనించవచ్చు. ఇలాంటి గర్వం వాళ్ళలో కలుగుతా ఉంటుంది. ఇదిగో మా సంఘము, మా యొక్క సేవకుడు, మా నాన్న, మా యొక్క కుటుంబం అని వారిలో సేవకుల పిల్లలు ఈ దినాల్లో ఎందుకు ఆ రీతిగా చెడిపోతున్నారు? ఎందుకు వారిలో ఇలాంటి గర్వము, అహంకారం కలుగుతుంది అనంటే గమనించాలి. ఇది అపవాది పెడుతూ ఉంటున్నాడు. సంఘాలు పాడు చేయడానికి సాతానే మరి మనసులను పాడు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఎక్కడ ఇలాంటి సంఘంలో ఇలాంటి విషయాలు వస్తున్నాయో మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీరు ఈ టీంలో ఒకవేళ పాస్టర్ పిల్లలై ఉంటే మీరు గమనించుకోవాలి. సంఘం ఒకవేళ మీ ద్వారా పాడవుతుందా? మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు సంఘంలో? మీ యొక్క జీవితం ఎలా ఉంటుంది? మీరు ఎందుకంటే సంఘంలో ప్రతి ఒక్క అధికారము, ఆ హక్కు అన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీ ద్వారా అపవాది సంఘాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సేవకుడు పిల్లలు బహు జాగ్రత్త కలిగి ఉండాలండి. మరి అంతే కాకుండా ఇక్కడ 17వ వచనం కూడా మనం చూడొచ్చు, చాలా ప్రాముఖ్యమైంది. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ యొక్క జ్ఞానమును చెరుపుకుంటేవి. మరి ఆ యొక్క ఉన్నటువంటి అధికారమును బట్టి మరి దేవునికి దూరమై అనేకంగా గర్వం పెంచుకొని ఆ రీతిగా చెడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 18వ వచనం కూడా చూసినట్లయితే, నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలగజేసుకొనిన విస్తార దోషము చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చేరుపుకుంటేవి గనక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదని. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ అపవాది అంటే ఈ లూసిఫరు మరి దేవుని దగ్గరే ఉన్నది. కానీ ఉంటూ ఏం చేసిందండి, ఉంటూ అనేకమైన ఎప్పుడైతే గర్వం వచ్చిందో దేవుడు దాన్ని తోసేశాడో, తను పడిపోయిందే కాక, తను చెడిపోయిందే కాక దేవునికి ఎంతమంది దూరం చేసింది. దాదాపుగా కొంతమంది 1/3 1/3 దేవదూతల్ని కూడా తను చెరిపివేసింది. ఆలోచన పాడు చేసింది. దాంతో పాటు పడద్రోయబడ్డాయి అని మనం వింటూ ఉంటాం. కానీ ఆ ఒక మాట గమనించినట్లయితే అపవాది తనకు తను మాత్రమే పడిపోయిన స్థితిలో లేదు, కానీ
తనతో పాటు అనేకమైన దేవదూతల్ని కూడా మరి వారిని పడవేసినట్టుగా, అంటే ఆలోచన చెరిపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో కూడా మనం గమనించినట్లయితే చూడండి, కొంతమంది సంఘం ఒక సంఘానికి వెళ్తారు. అక్కడ ఉంటారు. ఆ తర్వాత అక్కడ కొన్ని మాటలు ఇలాంటియన్నీ కూడా చాడీలు, ఆ మాటలన్నీ చెప్పేసేసి అక్కడి నుండి కొంత ఇక కొంతమంది విశ్వాసులను మరి చెరగొనిపోతారు. కొంతమంది విశ్వాసులను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారనమాట. ఆ రీతిగా తీసుకెళ్ళి వారి సంఘాన్ని కట్టుకుంటారు. కాబట్టి మనం గమనించాలి, ఏ రీతిగా మరి నువ్వెన్నడూ కూడా ఈ రీతిగా ఇదంతా అపవాది క్రియలు అని గుర్తించాలి. నువ్వు వేరే మందిరానికి వెళ్ళి అక్కడి నుండి నువ్వు విశ్వాసులను నువ్వు తీసుకుంటున్నావంటే, లేకపోతే దొంగిలిస్తున్నావంటే ఆ యొక్క సంఘము నువ్వు కట్టింది కాదు. అందుకే పౌలంటాడు, ఇతరులు కట్టిన పునాది పైన నా సంఘాన్ని నేను కట్టను అంటాడు. అంటే ఇతరులు వారెంతో కష్టపడి ఆ సేవకుడు ఆ విశ్వాసుల్ని మరి ఆత్మలు రక్షించుకున్నాడేమో. కానీ నీవు వెళ్లి వారికి ఏదో మాయ మాటలు చెప్పేసేసి ఆ సంఘం నుండి కొంతమందిని వారిని భ్రమపరిచి నువ్వు తీసుకొచ్చి సంఘాన్ని ఎన్నడూ కూడా కట్టుకోకూడదు. అది దేవుని దృష్టిలో న్యాయమైంది కాదు. ఇక్కడ అపవాది కూడా అలాగే చేశాడు. లూసిఫర్ కూడా దేవుని దగ్గర ఉంటూనే దేవునికే మరి అన్యాయం చేసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అక్కడ నుండి దేవదూతల్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అలా ఎన్నడూ కూడా మనం అలా చేయకూడదు. ఎందుకనంటే మరి ఈ యొక్క దేవదూతలకు దేవుడు ఎంతో అధికారాన్ని ఇచ్చాడు. మరి దేవదూతలు ఈ లూసిఫరే కాకుండా దేవదూతల గురించి మనం ఆలోచించినట్లయితే గబ్రియేలు, మికాయేలు, మరి దానియేలు గ్రంథం, లూకా సువార్త, మరి గబ్రియెల్ దూత కూడా మరియమ్మ దగ్గరికెళ్ళి మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అయితే దేవదూతలు దేవుని దగ్గర చాలా నమ్మకంగా ఉన్నారు. చాలా వాటికి అథారిటీ, వారికి పవర్, వారికి శక్తిని అన్ని కూడా అధికారం పొందుకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇందులో ఈ లూసిఫర్ మాత్రము ఆ అధికారాన్ని ఏం చేసిందండి, పోగొట్టుకుంది. ఆ అధికారాన్ని తన చేతులతో తాను పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. అందరూ కూడా దేవుని దగ్గర నిలబడి గొప్ప అర్హత పొందుకున్నారు. ఈ లూసిఫర్ కూడా దేవుని దగ్గర నిలబడుతుంది. కానీ ఏం జరిగింది? నిలబడ్డ ఈ దేవదూత దేవుని దగ్గర ఉండలేకపోయింది. ఆ గర్వం చేత, అహంకారం చేత పడద్రోయబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా దేవునికి వ్యతిరేకంగా తిరిగిందండి. ఒకవేళ నువ్వు సంఘానికి, సేవకులకు వ్యతిరేకంగా తిరుగుతున్నావు అనంటే అపవాది లూసిఫర్ నీ వెనుక పనిచేస్తుందని నువ్వు గ్రహించాలి. ఒకవేళ నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో అక్కడ ఒకవేళ సమస్య ఉంటేమో, ప్రతి దగ్గర సమస్య ఉంటుంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు క్యాథలిక్ చర్చ్ ఉంది. మరే మేడం ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మీరు ఇలా మారిపోండి అని వాళ్ళతో గొడవాడదు. ఎందుకనంటే వారిలో ఎన్నో తప్పులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి వెళ్లి మనం వారితో పోట్లాడడం కాదు గాని, అపవాది చేసినటువంటి కార్యాలు ఎన్నడూ కూడా మనము విభేదాలు తీసుకురావద్దు కానీ, మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రొటెస్టెంట్స్ వాళ్ళు కూడా, చాలా మంది క్యాథలిక్ చర్చ్‌కెళ్ళి మీరు ఇక్కడ వదిలేయండి అలా అండి డైరెక్ట్‌గా అలా చెప్తూ ఉంటారు. అలా ఎన్నడూ కూడా చెప్పొద్దు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రభా వారిలో ఉన్న అంధకారం నుండి వారు తొలగించండి. వారికి ఒక వెలుగును వారికి అనుగ్రహించండి అని వారి కొరకు మనం ప్రార్థన చేసి అప్పుడు వారితో ప్రేమతో వారిని జయించాలి. కానీ ఎప్పుడు కూడా మరి కక్షతో, మరి కోపంతో మీరు చేసేదంతా తప్పు, ఇది కరెక్ట్ కాదు అని ఎప్పుడు కూడా వారిని ఖండించకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడే అది సరి అయినటువంటి పద్ధతి అవుతుంది. కానీ ఒకవేళ మీరు అక్కడ డివిజన్స్ తీసుకొచ్చినట్లయితే అది అపవాది యొక్క కార్యము అని మనము గుర్తించాలి. అపవాది ఇవే చేసేటి అన్ని కూడా మందిరాల్లో మరి విభేదాలు తీసుకొస్తుంటాడు, గొడవలు తీసుకొస్తూ ఉంటాడు. లేదంటే పాస్టర్ మీదకి అందరం రండి, సిగ్నేచర్ పెడదాం, మరి అందరం కలిసి కోర్టుకేద్దాం, ఈ యొక్క మందిరం మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు. ఒకవేళ అలా చేయడానికి జనాలు నీ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా నీవు మాత్రము పిలాతు ఏం చేశాడండి, చేతులు కడిగేసుకున్నాడు, ఈ దోషం నా పైన వద్దు అని. ఆ రీతిగా నీవు కూడా ఏ ఒక సేవకుడు పాడవడానికి, సంఘం పాడవడానికి నీ చేతులు ముందుకు వేయకూడదు, నీ అడుగులు ముందుకు వేయకూడదు. అవును పదండి మనం కేసేద్దాం, లేకపోతే వారిని పాడు చేద్దాం, ఈ సంఘం ఇలా ఉండకూడదు అని అలాంటి గుంపు నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నీవు వారి విషయంలో దూరంగా ఉండాలి. నీ అంతు నువ్వెలాంటి అడుగు కూడా వారితో పాటు నీవు వేయకూడదు. ఎలాంటి సంఘంతో నీవు జోలికి వెళ్ళకూడదు. మరి ఉదాహరణకు మరి ఒక సేవకుడంట బెంగుళూరులో తను ఒక సేవకుడిగా పాస్టర్‌గా ఉంటున్నాడు. చాలా నమ్మకమైనటువంటి సేవకుడంట. చాలా చక్కగా ప్రయాసపడి సంఘం సేవ చేస్తూ ఉంటున్నాడు. అయితే అబ్రాడ్ నుండి, అనగా ఇప్పుడు ఫారినర్స్ నుండి చాలా ఫారినర్స్ వస్తూ ఉంటారు కదండీ! మనం గూడా బాగా నమ్ముతూ ఉంటాం వాళ్ళని. చాలా మంది మంచి యథార్థంగానే ఉంటారు. మరి అలాంటి వారు అయితే అందరిని కూడా నమ్మకూడదు. మరి ఫారెన్ ఫండ్ వస్తుందంటే, లేకపోతే అమెరికా నుండి నీకు అబ్రాడ్ నుండి వస్తున్నారంటే అందరిని కూడా నమ్మేసేసి నీ సంఘాన్ని వారి చేతిలో పెట్టకూడదు. ఎవరైతే నమ్మకస్తులుగా ఉన్నారో డబ్బు విషయంలో
విషయంలో నమ్మకంగా ఉన్న వారిని విషయంలో నువ్వు నమ్మి వారితో వెళ్ళొచ్చు, కానీ అందరినీ కూడా నమ్మడానికి ఈ దినాల్లో లేదు. ఎందుకంటే మోసాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి గమనించాలి. మరి ఒక సేవకుడు ఇలాగే మంచి సేవకుడు అయితే ఒక ఆమె అబ్రాడ్ నుండి, అక్కడ నుంచి బయట దేశం నుండి ఈవిడ మరి నీకు సంఘం ఉంది కాబట్టి నేను మందిరాన్ని కట్టిస్తానని మరి డబ్బులు ఇవ్వడం ప్రారంభించిందంట. ప్రారంభంలో చాలా బాగానే ఉంది. ఈ సేవకుడు చాలా మంచి ఆత్మీయ సేవకుడు. ఈమె చక్కగా డబ్బులు ఇస్తుంది. ఆ సంఘాన్ని ఎంతో కష్టపడి తన డబ్బులు ఇచ్చింది కదా అని చక్కగా కట్టాడంట. కానీ ఆ పక్కన ఉన్నటువంటి ఇద్దరు అసిస్టెంట్ పాస్టర్లు ఉంటారు కదండి. ఇంకా ఎవరైనా ఎదుగుతున్నారంటే అసూయ పుడుతుంది వారిలో. ఇక ఈ అసిస్టెంట్ పాస్టర్లు ఏం చేశారంటే ఇతని పైన, ఈ సేవకుడి పైన ఆమెకు, అమెరికా నుండి వచ్చిన ఆమెకు చాలా చెడు చెప్పేశారంట. చాలా విషం నూరిపోశారు. అప్పుడు చూడండి, ఆవిడ కూడా అర్థం చేయాలి. ఆవిడ కూడా గమనించాలి. అసలు ఎవరు మంచివారు, ఎవరు అనేది తను కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. కానీ ఈ దినాల్లో ఎవరు ఏది చెప్తే జనాలు అది నమ్మేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇంత మంచి సేవకుడిని ఆమె కూడా చెప్తే ఎవరైనా వింటారు గదండీ విషపు మాటలు. ఆ మాటలు చెప్పేసరికి తను గూడా మరి మారిపోయింది. ఆమె మనసు మారిపోయి తనను పాపం వారు ఈ అసిస్టెంట్ పాస్టర్‌లు ఆవిడ కలిసి అంత సంఘం కష్టపడి ఆ మందిరం కట్టుకున్నాక తను నా చర్చి నుండి బయటకు నెట్టేశారంట. మంచివాడు కావు నువ్వని. అలా నెట్టేసేసరికి ఆ సేవకుడు ఏం చేయాలో అర్థం కాక తను ప్రార్థన చేశాడట. అయితే తను మాత్రం వెళ్లి అసిస్టెంట్ పాస్టర్ మీద వీరే తప్పు వాళ్ళు అని ఇలాంటి విషయాలేం చెయ్యలేదు గానీ, అంటే ఒకరి మీద ఒకరు నేరారోపణ చెప్పుకోవడం ఇలాంటివి చెయ్యలేదు గానీ, తను చక్కగా ప్రార్థన చేయడం ప్రారంభించాడట. దేవుని పాదాల పైన పడి ఏడ్చాడంట. ప్రభా! మరి నేనేం తప్పు చేశాను? నేనింత కష్టపడి నేను ఈ మందిరాన్ని కట్టాను. నా తప్పేముంది? నాకు చెప్పు, నాకు చూపించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడంట. నువ్వేం తప్పు చేయలేదు. నువ్వెలాంటి తప్పు చేయలేదు. కానీ సమస్య వారిలోనుంది కాబట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నేను నీకు ఒక మంచి సంఘాన్ని నేను ఇవ్వబోతున్నాను. అలా ఆ సంఘంలో నువ్వు ఒక రాజాలా బతుకుతావు. అలాంటి ఒక మంచి సంఘములో నేను నీకు ఇవ్వబోతుంటున్నాను అని దేవుడు చెప్పినప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడంటండి, అన్నం తినకుండా. అలా యథార్థంగా ప్రార్థన చేయడం బట్టి దేవుడు తనతో మాట్లాడాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడు. అయితే ఒకరోజు ఆ యొక్క గిరాజ్‌లో ఒక ఒక వ్యక్తికి ఒక కోర్ట్ కేసు ఉందంట. అతని స్థలం అంతా కూడా కోర్ట్ కేసులో ఎన్నో సంవత్సరాల నుండి ఆ స్థలంకి అక్కడ జవాబు రావట్లేదంట. విడుదల కలగట్లేదు. ఆ రోజు మరి దేవుడు అక్కడికెళ్ళమన్నప్పుడు ఆ గెరాజ్‌లో ఆ యొక్క బెంగుళూరులో తెలుసు కదండీ, స్థలం చాలా కాస్ట్‌లీగా ఉంటది. అయితే అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ వెళ్ళడం ద్వారా ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, అవును ఇట్లాంటి సమస్య నాకుంది, కోర్ట్ కేస్‌లో ఉందంటే, సరే నేను నీకోసం ప్రార్థన చేస్తాను. మరి దేవుడు ఈ కోర్ట్ కేస్ నుంచి నిన్ను విడిపిస్తాడని చెప్పినప్పుడు, అయ్యా! మరి పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు కొంచెం స్థలం నీకిస్తాను. నువ్వు చర్చ్ కట్టుకోవచ్చు అని ఆ వ్యక్తి చెప్పాడంట. చూడండి, దేవుడి కార్యం ఎలా ఉంటదంటే, దేవుడు పంపాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా అక్కడ సాయం చేస్తాడు. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో రోజుల నుంచి కోర్టు కేసులో ఉన్నటువంటి ఆ స్థలం అంట విడిపించబడిందంట. తద్వారా ఆ వ్యక్తి తన మాట మీద నిలబడి కొంచెం స్థలం ఇచ్చినప్పుడు అక్కడ చక్కగా సంఘం కట్టుకొని దేవుడు ఆ సేవకుడు అక్కడ ఇప్పుడు ఆ సేవకుడు చేసే పరిచర్య చాలా విస్తరించబడిందంట. ఎంతో మంది యవనస్తులు ఎంతో మంది చక్కగా ఆ యొక్క సంఘములో బలంగా వాడబడుతున్నారంట. ఆ సంఘం చాలా ఉపయోగపడిందంట. చూడండి, అతను ముందుగా అక్కడ గొడవాడి అక్కడే ఉండిపోయి ఇది కాకుండా తన ప్రార్థన పైన ఆధారపడి దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుడు అంతకంటే మంచి సంఘాన్నే దేవుడు తన సొంతంగా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మనం గమనించాలి, అపవాది ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటాడు. మరి కాబట్టి ఏ సంఘానికి వెళ్లి ఎవరి సంఘాన్ని మనము వాళ్ళ విశ్వాసం దొంగిలించే అవసరం మనకు లేదు. మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో, ఏ సంఘానికి నడిపించాలో, ఎంత మందిని నీ దగ్గరికి నడిపించాలో సమస్తము కూడా దేవుడు నీకు సహాయము చేయగలుగుతాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ సేవలో నువ్వు నలిగిపోయి బాధపడుతున్నావేమో, అందుకే దేవుడు నీకు ఈరోజు ఈ మాటలు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ సేవ చేయాలో, నువ్వు ఎక్కడ అనేకుల్ని రక్షించాలో దేవుడు నిన్ను సరి అయినటువంటి స్థానంలో నిన్ను పెడతాడు. కాబట్టి నువ్వు ఎవ్వరి సంఘానికి వెళ్లి వారిని నువ్వు దొంగలించే అవసరం లేదు. నువ్వు వారిని బాధపెట్టే ఏ సేవకుడిని, ఏ సంఘాన్ని నువ్వు బాధపెట్టే అవసరం లేదు. కాబట్టి ఇలా మనం వెళ్ళాలి. అంతేకాకుండా ఏ సేవకుడికి అగైనెస్ట్‌గా వారికి విరుద్ధంగా మనము వెళ్ళకూడదు. అపవాది ఇలాంటి క్రియలు చేస్తాడు కాబట్టి అపవాది యొక్క యొక్క ఆలోచన, అపవాది యొక్క ప్లాన్స్ ఏవి కూడా మనం నెరవేర్చకుండా దేవుని యొక్క మరి దృష్టిలో దేవుని యొక్క మరి మనస్తత్వం కలిగి మనం ముందు కొనసాగాలి. ఆమేన్. Let's read Isaiah 14, 12 to 15. యెషయా గ్రంథము 14, 12 నుండి 15 వరకు చూద్దాం.
యెషయా గ్రంథం 14, 12 నుండి 15 వరకు. తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనము హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. నిన్ను చూచువారు నేను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టబడిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? Ephesians 6:12. ఎఫెసీ 6:12. ఏలియనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Okay, so now here if you see, here first, here actually Satan's real name, Lucifer. Okay, just like you have Gabriel, Michael, you had Lucifer also. So he was not Satan till he did that thing in the garden and took the powers of Adam. Okay, God had given Adam dominion over this earth, said this earth belonged to you, right? Then he usurped or he took without authority. Okay, God didn't give him authority to take the earth. Okay, so here, this is how it happened. I mean, this is what actually we get the real, what to say, what has happened. Okay, so, oh, Lucifer, son of the morning. Now, what is the meaning of Lucifer? That word itself comes from a Latin word which means actually phosphorus or very bright light. You know, these crackers, they have a lot of phosphorus. So when you burn them, no, you get that bright light. That is what actually the word is. Lucifer. He's also, you know, he was like compared to the morning star. That is the Venus, you know, planet Venus, where you will see that and you'll think it's a bright star. No, actually it is this planet. Okay. In description, it is spoken like a man, okay, like a male. Okay. But when you read this 12 to 15, what you come to know? Like it was an archangel or an angel who is in charge, which has so many angels under it to do the works that God tells to do. Now, we have already seen in Ezekiel what he did. He did that something what we call, you know, trading or gossiping or dividing. Okay, not simply gossiping so that he can get somebody to his side and create a division. Now, here if you see in the English, if you see verse 13 and 14, I will ascend into heaven. I will exalt my throne above the stars of God. Here, Lucifer is so not happy that everybody is worshipping God. Actually, most of them say, he couldn't bear the love that the Father had for the Son. And I want to believe that. Lucifer also couldn't bear the love that God has for Adam. God has for you. So he's always trying to destroy human beings. I will ascend into heaven. I will exalt my throne above this. I will sit on the mount of the congregation on the farther side of the north. Means I want people to worship me. I will ascend above the heights of the clouds. Means everywhere. Like God, I want to be. See, this I will means is simply what we call pride. Okay, I want to be the eye of everything. There are many places, even in the church. One so-called priest, he's given some post by the church. And one day he came to the, he was very nice. So good sermons, things like that. One day he came and he said, how dare you call me father? You must call me Monsignor.
People were really like saying, what kind of man? See, what title the church gives you doesn't make any difference to anybody. That the church gives. Monsignor doesn't take you to heaven. Yeah? For us, you are just a priest. But the way this man spoke, this is exactly like that. Okay? Lucifer, also a created being, can't bear to see the love of God for Jesus Christ and couldn't bear to see this love that Father had for Adam. We underestimate, and I don't know, I blame the church for that again. The church tells us you're a good for nothing sinner. That's all we are told. But I always tell like if you have coming to this witchcraft, you have to read you have to go through the 6 sermons of no condemnation. Why? Because only then you'll understand how precious you are. You are loved, you are not condemned. You are created for love, you are created to be loved, and you are loved by the Father. Whatever you do, if in that particular sermon also I spoke about the prodigal son. Prodigal son, no, it should be renamed as the ever forgiving, loving Father. It is church again twist, and that is only preached during Lent time in the church. Oh, you repent and you come back only for 6 weeks. After that, you can do what you want. That is exactly what the church teaches. 6 weeks, you have to be like a saint. Yeah. So he said, for you said in your heart, I want to be equal to God. What is the meaning of that? I want the worship that is given to God. But God says, no, I'm going to bring you to a pit. Now, what is said in Ephesians? Okay, this is important to understand. Okay, so now we know Lucifer, bright, okay, shining. I'm sure he was one grade above Michael and Gabriel. I'm sure. Okay, so he was one of the chief. Like, they were brothers, but this guy was the highest. But see what Ephesians says. We do not wrestle against flesh and blood. So what does that mean? I mean, what should we know? That these personalities don't have bodies. Okay. We do not wrestle. See, if you have seen wrestling, wrestling doesn't take place like, cricket between 11 people and one person, not like that. Wrestling is one person with one person. That is what Paul says. We do not wrestle against flesh and blood. So many a times when people in the church have these kind of attacks. Okay, now many a time people say, oh, I'm attacked, but maybe just a fruit of what they have done. 99% it is like this. Only 1%, I really tell you. When you are listening to God, that 1% only will be really a demonic attack, especially for those who are in good churches in high positions. Okay, rest of the time, oh, I'm suffering this because Satan is attacking me. No, just go and examine yourself and see what fruit you have in your life for what deed you have done. Okay, because again, I don't want you to think everything is happening what devil is doing to me. That is wrong. Okay, but just see what Paul says. We are not fighting. So remember, it is 1-to-1 fight. Wrestling is 1-to-1 fight. It is not against flesh and blood. Means that person who is attacking you is not the one who is attacking you, but it is that spirit who is doing that. Okay, so and it is, see, if many people are coming, you'll run away, right? 10 people are coming. But here what happened, there's one person, okay, and he's a little bit, what to say, he's coming and attacking you alone. Okay, but you should not be afraid because you always have Jesus behind you who has already conquered him. In the Old Testament, it was not there. So whenever these Jews, Israelites went to some place, God said, destroy everybody, including the people. Why? Because they didn't have the power in them to fight. Today, you need not go and kill anybody. God told the Israelites. In fact, if you see, you'll think God is so cruel. Why did he, tell these Jews to kill all the animals also? Because these entities, these demonic things at that time could occupy people and animals anyhow. Today, it's not like that. Satan is a fallen being. He has zero power. Everything that was given to Adam is with you now.
only through Jesus Christ. Okay, if you believe in him, he has given you everything. Okay, even those who don't believe still have power more than those who had in the Old Testament. Okay, so remember, these don't have any bodies, they use people. So be careful that you are not used by them. Okay, so and also it is very highly organized. Okay, you will see that whenever there is this rebellion in the church, whenever you are in a position, you'll see that a group of people will attack you. Okay, and don't think it is only in the church. Okay, when I was in an office, there was actually something which was not being done correctly. I went and I told the manager, I said, this is not right. There will be a problem tomorrow. Now, what happened? These group of people, they were not Christians. And they, though I told them, they continued doing that. But then they understood that when a greater fault, something happened and they understood that they'll be in trouble. What they did was they wrote a letter saying that they have told me earlier, but I didn't listen to them. See how they turned it. Though I told them, I was in the accounts department, I told them, don't do these things, it is going to be problematic. They continued doing it, but when they understood that they will be blamed and they were of a higher rank, see how it happens. They wrote a letter saying that the fault was mine. But you know what? I knew very well. And God said, don't accept that letter. If I accept that letter, I'm done. So they called me, and you know what? God gives information. See, if you're in the Lord, before all this, God will give. So I got the information because somebody will type the letter, no? That person came and said, Maria, be careful. This is what they are doing against you. See how God sends the message. So when I went into the cabin, I said, I didn't bother. See, I was a junior. They're all a very high rank. I just looked at them. I said, you were doing this to me when I told you this would be a problem. I said, you know what? I am not taking this letter, but I said, you know who stands behind me? I said, that God will take care of you. And I walked out of that. After that, they never asked me to take that letter, but I'll tell each one of them. Each one of them, God took care. See, I didn't curse them. I said, see, I didn't curse them. I didn't fight. I didn't do anything. I said, but I know who's behind me. I said, he will take care of all of you, I said. And he did. And one guy was so badly tormented. I think he was the guy who did all this, who got this idea to do all this. For 4 years, he didn't get promotion. And I didn't curse him. I was just, what God told me I did. Then in the 4th year, I could see his torment. I could see the torment. That's the 4th year. And I went and told him, I said, sir, you don't worry. This year you are getting promotion. I'm praying for you. And, you might think it is a cliche. Oh, Maria said, no, that very year he got promotion because he was tormented. And believe me, in all the years I prayed for him, I never said that he shouldn't get promotion. I said, God, give him the promotion. He didn't get. Till I went and stood there and said, no, I'm praying for you. You'll get the promotion. He did get. Okay, so what I want to tell you, don't think that it is only in the church. It will be there here also. So remember that he doesn't have a body, uses people, don't be used by him. And why he wants to do that? He simply wants to control everything like God. Okay? If you see even what happened in the office, they want again to torment a child of God. I just cannot tell you. Many places I have gone. I'll tell you, I am a Christian and it happens. But in every time, I pray and I'm victorious. Not a single time. There are some, in one office, 20 years. They were trying to do something, 1997 to 2017, I think, 20 years. They tried to do something and they were not successful. Ultimately, people came and told me, they said, this is not correct. How you are, only one person is condoned from doing some duty, all others have to. I said, you're right. I took it up. And believe me, there was a complaint in Delhi. Can you imagine, in Delhi against me? Saying that I am against this particular caste. You cannot imagine. But
you won't believe, my organization was so much behind me. Because who is behind me? They told me, Maria, go bravely. We will see what. Because they wanted to crush this demonic thing which was there in the office. And that officer, she called me. She said, Maria, please be brave. She was a lady. Even if you're frightened, no, you act brave. I was not frightened. I said, okay, ma'am. And you won't believe, 20 years, what they couldn't implement. Men, managers, everything. This lady. Not because I'm a great lady, no. Who's behind me? That person was made to do the work. You know, when you come in Christ and you do this, that's why I tell you, no, some churches say that, oh, women shouldn't. I'll tell you, they will be really cursed. That purpose won't be fulfilled. Because here, a woman of God, did something, got implemented what was not done for 20 years. Nobody had the guts. Complained to Delhi. Ultimately, that guy could do nothing. Because you know what he said about that caste? There were thousands of that caste who loved me so much. When I was in Bangalore, when anybody did anything to them, I stood for them. So you know what? That fellows complained against me. Didn't work. What I'm trying to tell you is, when you have this Lucifer kind of thing, don't try to fight on your own. Don't go through worldly systems. Say, God, I am going to you. Remember, he wants to control everything. But you don't have anything to do. Just surrender yourself to God. యెషయా గ్రంథం మనం చూసినప్పుడు 14వ అధ్యాయం 12 నుండి 15వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక లూసిఫర్ అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరి గాబ్రియేలు దూత ఏ రీతిగా గాబ్రియేలు మికాయిలు ఆ రీతిగాని లూసిఫర్ కూడా దేవుని దగ్గర ఉన్నటువంటి ఒక దూతగా, ప్రధాన దూతగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఆదాము మరి ఈ యొక్క ఆదాము సమస్తమును కూడా అనగా ఈ భూమి పైన దేవుడు ఆదాము సృజించినప్పుడు ఈ భూమి పైన అధికారం అంతా కూడా ఆదాముకి దేవుడు ఇచ్చాడు. అయితే ఈ అపవాది ఏం చేశాడంటే ఆదాము నుండి బలవంతంగా లాక్కున్నాడని మనం చెప్పొచ్చు. బలవంతంగా మరి లాక్కున్నట్టుగా అంటే మోసం చేసి కుయుక్తిగా ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అధికారాన్ని మరి అపవాది లాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ లూసిఫర్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లూసిఫర్ అనేటటువంటి మాట యాక్చువల్లీ ఇది లాటిన్ వర్డ్ నుండి తీయబడింది. ఆ యొక్క మాట అంటే చాలా ఇది మాటకు అర్థం ఏంటంటే చాలా మంచి ఒక వెలుగు అంటే అంటే తేజో మహిమ అనమాట. ఎంతో తేజో మహిమగా మనం చూస్తాం. అంటే ఒక వెలుగు, ఇప్పుడు చిచ్చుబుడ్డిని మీరు వెలిగించారనుకోండి, దాంట్లో నుండి ఏమొస్తుంది? ఒక వెలుగు వస్తుంది కదా చిచ్చుబుడ్డిలో నుండి. ఆ యొక్క టపాకాయలు కాల్చినప్పుడు అంతటి ఒక మహిమ, ఒక వెలుగు కలిగినటువంటి మరి లూసిఫర్ గా మనం చూస్తున్నాం. అదొకటి. తర్వాత ఒక పురుషుడికి పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అనగా మరి లూసిఫర్ ని ఎప్పుడు కూడా మరి ఒక పురుషుడికి మరి పోల్చినట్టుగా చూస్తా ఉంటున్నాం. అంతేకాకుండా ఒక ప్రధాన దూతగా మరి 11వ వచనంలో దాదాపు మనం 11, 12 ఇవి చూసినట్లయితే మరి 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, మరి జనులను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తేజో నక్షత్రం అంటే చాలా వెలుగుతో కాంతివంతమైనటువంటి నక్షత్రంగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటేవి కదా అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక హెచ్కెల్ గ్రంథంలో కూడా మనం చదివాం ఏ రీతిగా ఈ యొక్క లూసిఫర్ యొక్క ఆలోచన విధానం ఉందో. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, మొదటగా ఈ యొక్క లూసిఫర్ చాలా ఉన్నతమైనటువంటి పదవిలో, అంటే ఈ యొక్క తనకు తోడు అనేకమైనటువంటి ఇన్ఛార్జిగా, అంటే అనేకమైనటువంటి దూతలకు అధికారిగా ఈ యొక్క లూసిఫర్ దూత ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం.
అంతేకాకుండా మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి కేవలము చాడీలు చెప్పడమే కాదు, ఒకడిపైన ఒకరు చెప్పడమే కాదు గానీ, ఒక మధ్యలో ఒక విభజన, ఒక డివిజన్ అనేది మరి తీసుకొచ్చే రీతిగా ఈ యొక్క అపవాది చేసినటువంటి పని అని మనం గుర్తించవచ్చండి. 13, 14 ఇందాక మనం చదువుకున్నాం. అసలెందుకు మనం గమనించినట్లయితే ఇదేదో ఆరాధన మరి చేస్తున్నప్పుడు ఆరాధన విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో మాత్రమే కాదు గానీ, ఈ లూసిఫర్ ఎందుకు ఇంతగా మరి దేవుని పైన ఆ గర్వం, ఎందుకు దేవుని పైన ఆ శత్రుత్వం అనేది కలిగి ఉందంటే గమనించాలేందంటే, దేవుడు ఆదామును చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆదాము పట్ల దేవుడు చూపేటటువంటి అధికమైన ప్రేమను చూసి ఈ లూసిఫరు దూత ఓర్చుకోలేకపోయాడు అని మనము మరి చెప్పొచ్చండి. అంటే దేవుడు తను చేసినటువంటి మానవుడిని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇది ఓర్చుకోలేకపోయింది. కాబట్టి దానిలో మరి అంతే కాకుండా ఓర్చుకోలేకపోయింది. దేవుడు ఆ యొక్క ఎంతో ఘనత మరి ప్రభావం కలిగి ఉండడమును బట్టి మరి నేను ఆ స్థితిలో ఉంటే బాగుంటుంది, నేను ఆ స్థాయిలో నేనుండాలి అన్నటువంటి గర్వము మరి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగ్ నుండి 13వ వచనంలో నేను అనే మాటని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్ర ప నేను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నామంటే దానికి అర్థం ఏంటంటే మరి దానిలో మరి గర్వం అనేది, లూసిఫర్‌లో గర్వం అనేది వచ్చింది అన్నట్టుగా మనము గమనించొచ్చండి. కాబట్టి మనం గమనించాలి. ఒక వ్యక్తి చాలా సార్లు ఈ యొక్క నేను అంటే నాకొక స్థానం ఉండాలి, నాకొక హోదా ఉండాలి, నాకొక పేరు సమాజంలో ఉండాలి అనేది ప్రజల్లో కలుగుతుంది అంటే దాని వెనక అపవాది యొక్క ఆలోచన ఉంది అని మనం గమనించాలండి. కొంతమంది సంఘంలో మరి ఒక అతనంట నన్ను ఫాదర్ కాదు, నేను ఈ రీతిగా మరి ఉన్నతమైనటువంటి పేరుతో నేను పిలువబడాలి. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి బిషప్, రెవరెండ్‌లు ఇవన్నీ కూడా ఈ యొక్క పేర్లు కావాలని చాలా మంది ఆశపడుతూ ఉంటున్నారు. మరి అలాంటి విషయాలు మనం గమనించాలి. పేరు కొరకు మరి హోదా కొరకు సంఘములో, సమాజంలో అలా ఉంటుంది అనంటే గమనించాలి. అపవాది ఆలోచనలు అక్కడ జరుగుతున్నాయని మనం గుర్తించాలండి. మరి కాబట్టి సంఘంలో ఈ దినాల్లో మనం చూడవచ్చు. సంఘాల్లో ఎక్కువ గూడా ఇప్పుడు ఈ సంఘంలో కూడా ఈ దినాల్లో చర్చిలో గూడా ఎక్కువ చూసినట్లయితే ప్రారంభం నుండి ఎలా ఉంటుందంటే నువ్వు పాపివి అంటే ఒక వ్యక్తిని సంఘము ప్రేమించే దశలోకి రాకుండా ఎప్పుడు కూడా మరి వారిని తీర్పు తీర్చే రకంలోనికే మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది మీకు అర్థం కావాలంటే మరి మేడం గారు ఇంతకుముందు చెప్పినటువంటి మరి నో కండమ్నేషన్, శిక్షా విధి లేదు అనేటటువంటి ఆ సీరీస్ కూడా మీరు అవి మీరు వినండి. అవి కూడా నేర్చుకోండి. ఎందుకంటే అసలు మీరెవరు? మీకిచ్చినటువంటి అధికారం ఏంటి? క్రీస్తులో మీరేమై ఉన్నారో ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మేడం గారు చాలా చక్కగా వివరించారు. అంటే దేవుడు ఎంతటి అధికారం, దేవుని కుమారులు మీరు. కాబట్టి ఎంతటి అధికారం దేవుడు మీకు నాకు అనుగ్రహించాడు. అది మనం తెలుసుకున్నప్పుడే మన ఆధిక్యత ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి అనేది మనం గుర్తించినప్పుడు ఖచ్చితంగా మరి మనం ఈ యొక్క అపవాది యొక్క ఆలోచనలో మనము పడకుండా ఉంటాము. దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మనం తెలుసుకోవాలండి. మరి అది మనం గుర్తించాలి. చాలా సార్లు మనము ఏదో కొన్ని రోజుల కొరకు అలా మనం పశ్చాత్తాపపడతా ఉంటున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మరి ఈ దినాల్లో మరి ఏదో ఒక 6 వారాలు పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది. ఇది మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. కానీ నిజంగా మనం దేవుని వైపు మనం తిరుగుతున్నామా అనేది మనం గుర్తించలేకపోతున్నాం. ఆ తండ్రి ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడున్నాడు. ఇప్పటికీ తప్పిపోయిన కుమారుడు మారుమనసు పొందాలి, పశ్చాత్తాపడ్డాడు, వచ్చాడని. కానీ మరి దానికి ఇంకో పేరు చెప్పొచ్చు. తప్పిపోయిన కుమారుడు కంటే కూడా మరి తండ్రి యొక్క ప్రేమ అని ఆ స్టోరీకి మనం పేరు పెట్టొచ్చు. ఎందుకంటే తండ్రి ప్రేమ అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ బిడ్డ ఎంతగా దూరం వెళ్ళిపోయి వచ్చినప్పటికి కూడా ఆ తండ్రి ప్రేమ మారలేదక్కడ. ఆ బిడ్డను చేర్చుకున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనం గమనించాలి, ఆ దేవుని ప్రేమ మన పట్ల ఎంతగానో ఉంటుంది. కానీ ఈ యొక్క అపవాది తను చాలా మరి తేజో నక్షత్రముగా, వెలుగుగా అన్నిట్లో ఒక చీపుగా నాయకుడిగా ఉంటూ ఏం చేశాడంటే దేవుని దగ్గరే ఉండి, దేవుని దగ్గర ఉంటూ దేవునికే మరి నష్టం తీసుకొచ్చిన వాడిగా అక్కడ ఒక డివిజన్స్ తీసుకొచ్చినట్టుగా, గొడవలు మరి అక్కడ విభేదాలు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి అది మనం గుర్తించాలి. మరి ఏ రీతిగా మనము ఆలోచన చేస్తున్నాం అనేది గమనించాలి. అంతేకాకుండా మరి ఈ అపవాది గురించి మనం నేర్చుకున్నాం. లూసిఫర్ గురించి మనం నేర్చుకున్నాం. ఏ రీతిగా తన కిందికి పడిపోయినాడు, ఏ రీతిగా తన మనసులో గర్వముతో ఏ రీతిగా పడిపోయినాడు
ఏమైనాడు, పాతాళమునకు మరి త్రొక్కబడ్డాడంట. ఇంకెన్నడూ కూడా అతను పైకి రాకుండా. కాబట్టి ఇది మనం గమనించాం. అదే రీతిగా ఎఫెసీ మనం చూసినట్లయితే ఎఫెసీ 6:12 కూడా మనం చూసినట్లయితే, మనం పోరాడునది శరీరులతో కాదు గాని మరి అంధకార చీకటి శక్తులతో. అంటే మనం గుర్తించాలి, మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే, మనం పోరాడే వాటికి ఈ యొక్క లూసిఫర్ ఈ యొక్క శక్తులకు, ఈ సాతాను శక్తులకు శరీరము లేదు అని మనము గుర్తించాలి. అంటే ఈ పోరాటము, రిజ్లింగ్ అనేటటువంటి మాట, ఈ పోరాటం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఒక వ్యక్తితో మరి ఆ పోరాటం కానీ ఆ వ్యక్తి మనిషి కాదు. ఆ మనిషిలో ఉండి వెనక ఒక ఆత్మ, ఒక స్పిరిట్, ఒక ఆత్మ పోరాడుతుందని నువ్వు గుర్తించాలి. ఎప్పుడు ఒక వ్యక్తి ఎదురుగా పోట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఒక ఆత్మ పోరాడుతుందని మనము గమనించాలి. అది మనం గుర్తించాలి. మరి ఒక వ్యక్తి ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాడు, అతను ఆ వ్యక్తిలో ఎలాంటి ఫలం కలిగి ఉంది అనేది మనం గుర్తించాలి. చాలా సార్లు ఇవన్నీ కూడా అపవాది, సాతాను ఇలా చేస్తున్నాడు అంటూ ఉంటాం. కానీ నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావు, ఎలాంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉంటున్నావు, నీ ప్రవర్తన ఫలమే నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో మరి నువ్వు గమనించుకోవాలి. మరి ఆ యొక్క దురాత్మలు ఏ రీతిగా మరి నీ పట్ల దాడి చేస్తూ ఉంటున్నాయి, మరి ఈ యొక్క పోరాటం ఎలా ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దేవుని సంబంధిగా నువ్వు ఉంటే, దేవుని కార్యం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు ఆటంకంగా ఉంటారు. మరి కొన్నిసార్లు ఒకరి ద్వారానే వస్తాయి ఈ పోరాటాలు. కొన్నిసార్లు గుంపులుగా నీ పైన పోరాడడానికి ప్రవేశిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సార్లు ఆ పోరాటంలో, కానీ దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి యుద్ధం చేసి పోరాడి అక్కడ మీరు శత్రువును సంహరించండి, కనీసం జంతువులను కూడా వదిలిపెట్టకండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు అంత కఠినుడా, జంతువులను సైతం చంపమన్నాడు అనుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి అపవాది సంబంధము అంత ప్రభావంతో ఉంది. సాతాను యొక్క శక్తి అంత ప్రభావంతో ఉంది. కాబట్టి దేవుడు చెప్పాడు, జంతువులను సహా బ్రతకనివ్వద్దు, ఏ వస్తువు మీరు ముట్టొద్దు, ఏ వస్తువును మీరు తీసుకోవద్దు అని అలా ఖండితంగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ దినాల్లో అలా అపవాదికి శక్తి ఉంది, కానీ ఇప్పుడు ఆ శక్తి లేదండి. ఇప్పుడు సాతానికి 0 పవర్. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క అపవాదిని దేవుడు జయించాడు. ఆయన శిలువ రక్తంలో అపవాది యొక్క తలను చితకతొక్కాడు. కాబట్టి ఇప్పుడు సాతానుకు శక్తి లేదు. కాబట్టి మనం భయపడన అవసరం లేదు. ఇప్పుడు ఈ నూతన నిబంధన కాలంలో చూసినట్లయితే అపవాది ఓడించబడ్డాడు. ఇప్పుడు శక్తి అంతా ఎవరిదంటే మన దేవునిది. దేవుని ద్వారా దేవుని బిడలమైన మనకు దేవుడు ఆ శక్తిని అనుగ్రహించాడు. ఆ యొక్క డొమినియన్, ఆ యొక్క శక్తి, ఆ యొక్క పవర్ అనేది ఇప్పుడు ఇది నా చేతుల్లో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అపవాదికి ఎప్పుడు కూడా మనము భయపడవలసిన అవసరం లేదు అని మనం గుర్తించాలి. అయితే మరి అపవాది ఎందుకు పదే మరి అపవాది ఎందుకు దేవుని బిడలకు అగెనిస్ట్ గా, దేవుని బిడలకు విరుద్ధంగా పోరాడుతున్నాడంటే గమనించాలి. ఎందుకు అనంటే, అపవాది యొక్క ఆశ ఏంది, లూసిఫర్ యొక్క ఆశ ఏంటంటే, ఈ భూమిని అంతా కూడా నేను ఏళ్తే బాగుండు, దేవుడు ఏళ్తున్నాడు కదా, దేవుడు ఏ రీతిగా ఏళ్తున్నాడో నేను ఏలాలి, నేను ఘనంగా, నేను గొప్పవాడిగా ఉండాలి, అంత నా చేతుల్లోకి రావాలి అన్నటువంటి ఒక ఆలోచన ఈ లూసిఫర్ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డల్ని కూడా శ్రమ పెడుతూ ఉంటాడు. దేవుణ్ణి ఏమి చెయ్యలేక దేవుని స్వారూప్యంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలను హింసిస్తూ ఉంటాడు. అది మనం గుర్తించుకోవాలి. అయితే ఇవన్నీ కూడా వీడు ఎలా చేస్తూ ఉంటాడు? డైరెక్ట్ గా ఏదో కొమ్ములు వేసుకొని వచ్చి నీ పైన దాడి చేయడు. కానీ తనలో ఉన్న ఇక అపవాది ఒక వ్యక్తులను దాడికి దింపి కొన్ని గుంపుల వారిని, ఉదాహరణకు నువ్వు ఒక ఉద్యోగంలో ఉన్నావు అనుకోండి, కొద్ది గుంపుల వారిని, లేకుంటే ఒకరినిద్దరిని నీ పైకి అగైనెస్ట్ గా లేపి మరి ఏం చేస్తాడు, సంఘంలో ఇలాంటి అటాక్స్ చేస్తా ఉంటాడు. సంఘంలో మరి సేవకుల పైన గాని, పెద్దల పైన ఇలాంటి దాడులు చేస్తుంటాడు. ఒకవేళ సంఘం కాకపోయినా నువ్వు చేసేటటువంటి పనిలో, ఉద్యోగంలో కూడా నీకు అనేక రీతిగా అపవాది నిన్ను పడవేయడానికి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీకు విరోధంగా పోరాటం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మరే మేడం విషయంలో కూడా, ఆమె కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడంట చాలా మంది, ఒక గుంపు మరి తన పైన మరి అనేక రీతులుగా
చేయలేనటువంటి మాటలు, చెప్పలేనటువంటి మాటలను ఆమె పైన అనేకులుగా మాట్లాడారంట. కానీ వాటన్నిటిని మరి తను మేడం గారు చాలా ధైర్యముతో మరి ఆమె ఈ పోరాటంలో గెలుపొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె మరి అనేకులు ఆమెకు వ్యతిరేకంగా ఈవెన్ ఆమెకు ఢిల్లీలో కూడా ఆ విషయంలో కేసేశారంట. మరి అంటే అన్ని కూడా అబద్ధపు మాటలు, ఒక గుంపు వారు ఆమెకు వ్యతిరేకంగా చేరి మరి ఇలా చేసినప్పుడంట దేవుడు అలాంటి పరిస్థితిలో కూడా మరి ఇలా ఒక మతానికి సంబంధించి ఆమె ఇలా చేస్తుంది, ఆఫీస్‌లో ఇలా చేస్తుందని రకరకాలుగా ఆమె విషయంలో చెప్పినప్పటికి కూడా మరి ఆ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు మరి మేడకి సపోర్ట్ ఉండి, "నువ్వేం భయపడొద్దు, మరియా నువ్వు నిలబడు, ధైర్యంగా మాట్లాడని" అక్కడ ఒక లేడీ, ఒక స్త్రీ ఆమె మేడం గారికి కూడా ఎంతో ధైర్యం చెప్పడం ద్వారా అక్కడ మరి మేడం ఒకటే, మరి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాకు వ్యతిరేకంగా ఉన్నారో ఇది వారి కార్యం కాదు, ఇది అపవాది చేస్తున్నటువంటి కార్యం అని గుర్తించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అద్భుతంగా అక్కడ వచ్చినటువంటి ఆ సమస్య నుండి విడిపించాడంట. ఒక వ్యక్తి దాదాపుగా ఏ వ్యక్తి అయితే మేడం పైన ఇలాంటి గురి పెట్టి ఆమెను మరి ఇది ఆఫీస్‌లో చేయాలని చూసాడో అలాంటి వ్యక్తి దాదాపు 4 సంవత్సరాల నుండి అతనికి ప్రమోషన్ కూడా రావట్లేదంట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మరలా మరి మేడం గారు వెళ్లి, నేను ప్రార్థన చేస్తాను అంటే మరి తను అలాంటి మరి తనకు శత్రువు అయినప్పటికి కూడా తను ప్రేమించి, నేను ప్రార్థన చేస్తాను, నీకు ఖచ్చితంగా మరి ప్రమోషన్ అనేది వస్తుంది అని మరలా తన ప్రేమ చూపించడం, ప్రార్థన చేయడం ద్వారా ఆ వ్యక్తికి 4 సంవత్సరాల నుండి రానటువంటి ప్రమోషన్ ప్రార్థన చేయడం ద్వారా అతను ఆ ప్రమోషన్ పొందుకున్నాడంట. అంటే చూడండి, అంతేకాకుండా ఒక దాదాపు 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ సమస్య మరి ప్రార్థన ద్వారా అపవాది పెట్టినటువంటి వెనకుండి ఎంతో మందిని లేపింది ఆ ఆర్గనైజేషన్‌లో. కానీ మరి మేడం ప్రార్థన చేసి ధైర్యంగా మాట్లాడడం ద్వారా అది ఎలాంటి ఢిల్లీకెళ్ళిన కేసు అయినప్పటికీ కూడా అది కొట్టివేయబడింది. అక్కడ ఒక స్త్రీ ద్వారా ఆర్గనైజేషన్‌లో గొప్ప మార్పు కలిగిందంట. చూడండి, చాలా సార్లు స్త్రీలను తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. స్త్రీలు మాట్లాడొద్దు, ఇవన్నీ కూడా అబద్ధ బోధలు చేస్తూ ఉంటారు. చాలా మంది విని అదే సరైందని ఇంట్లో మరి మరి ఆడవాళ్ళను వాక్యం చెప్పనివ్వరు, ప్రార్థనకు వెళ్ళనివ్వరు. నువ్వెందుకులే మరి అని ఎన్నో రకాలుగా స్త్రీలను తక్కువ చేస్తూ ఉంటారు. కానీ కాదు. దేవుడిలో ఉన్నటువంటి, దేవుని కొరకు నిలబడ్డటువంటి స్త్రీలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి మరి స్త్రీలను కూడా ఎప్పుడు మనం తక్కువ అంచనా వేసి వారిని వెనక వెయ్యకూడదు. సంఘంలో కూడా వారిని బలపరిచి మరి సరైనటువంటి దైవికమైనటువంటి స్త్రీలను దేవుని సన్నిధిలో వాడుకోవడం అనేది తప్పేం లేదు అని అది మనం గ్రహించాలి. మరి మనం గుర్తించామేంటంటే అపవాది ఈ రీతిగా మరి అది ఎక్కడైనప్పటికీ కూడా నీకు ఉన్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న పరిచర్యలో కానీ, మరి నీకు ఎదురుగా అగైనెస్ట్ గా ప్రజలు వస్తున్నారు అనంటే ఆ గుంపు వెనక ఉన్న అపవాది యొక్క ఆలోచన ఏంటో నువ్వు గ్రహించాలి. వారిపైన పోట్లాడడం కాదు. ఇప్పుడు ఒక 10 మంది వచ్చారనుకోండి, నువ్వు నిలబడగలుగుతావా? మనం పరిగెత్తుతాం. ఆ గుంపును మనం ఎదిరించలేం. కానీ మరి ఆ గుంపు వెనక అపవాది చేస్తున్నటువంటి క్రియలు, అందుకే మనం పోరాడునది శరీరులతో కాదు అని పౌలు అంటున్నాడు అనంటే, ఇక్కడ లూసిఫర్ అపవాది వేస్తున్నటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా మనం గుర్తించి ఎదుటికి వస్తున్నటువంటి వాడిని మనం పోరాడేది కాదు గాని ప్రార్థన ద్వారా, ప్రార్థించడం ద్వారా దేవుడే ఆ సమస్య నుండి మనను విడిపిస్తాడు. దేవుడు ఏ రీతిగా అయినా చూడండి, దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు అది ఎలాంటి విషయాలైనప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మేడంకి అగైనెస్ట్ గా వారు మాట్లాడుతున్నారు. వారు ఒక లెటర్ కూడా అగైనెస్ట్ గా రాశారంట. దేవుడు అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మరి ఒక వ్యక్తి ఆ యొక్క లెటర్ పంపియక ముందే మేడం గారికి అర్థమైపోయిందంట. కొన్ని విషయాలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తెలియజేస్తాడు. ఒక వ్యక్తి కూడా మరి తనకు సహాయంగా వచ్చి, ఇలాంటి ఉత్తరాలు నీ కొరకు రాస్తున్నారు, లెటర్స్ రాస్తున్నారు, దాన్ని స్వీకరించొద్దు, మరి నీకు అగైనెస్ట్ గా ఇలా చేస్తున్నారని చెప్పాడంట. అంటే దేవుడు మనకు సమస్యలో మనకి ఏ రీతిగా అయినా మనకు సహాయము ఎవరి ద్వారా అయినా మనకు కలిగిస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఎలా సమస్య నుండి బయటపడాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనుషుల పైన పోరాడడం మానేసి మనం చేయాల్సింది ఏంటంటే, వారి వెనక అపవాది చేస్తున్నటువంటి కుయుక్తిని గమనించి అపవాదిని ఎదిరించి మనం బంధించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా మనకు ఆ విజయాన్ని ఇస్తాడు. కాబట్టి అపవాదికి ఏ శక్తి లేదు. మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అపవాది క్రియలన్నీ లయమైతాయి. దేవుడే మనకు ఘన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. Let's read Genesis 3, verses 2 to 6. ఆదికాండం 3వ అధ్యాయము 2 నుండి 6 వరకు చదువుతాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములో మేము తినవచ్చును,
అయితే తోట మధ్య చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలి అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. Ephesians 2, 1 to 3. ఎఫ్ఎస్సి 2 అధ్యాయము 1 నుండి 3 వరకు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. So here we see in Genesis what is happening. And Eve is telling the serpent, yeah, first of all, you should not have conversations with such people. But Papa, she didn't know, no? She said, yeah. She said, God told us, no, we can eat of all. See how he puts doubt. All trees you should not eat, like that. How cunning he say. And she said, no, not all trees, only that tree. Even if you touch, you'll die. God didn't say that. Okay, so what happens? See, you better not have conversations with these. See, God has created Lucifer. If you read Ezekiel and Isaiah, please understand your enemy. Full of wisdom. See, what God gives, God doesn't take back. He is still very, very cunning. Okay, the wisdom now is corrupted, but it is still there. So don't get into arguments, or don't say that, go into things where you are not totally sure. Okay, she doesn't know. She said, no, even if you touch. Adam knew, but Adam is keeping quiet, which is again not okay. Then he says, no, you'll not die. For God knows that in the day you will eat, your eyes will be opened and you will be like God, knowing good and evil. Was he saying a lie? Absolutely not. God knows. Yes, God knows. Absolutely, God knows. The day you eat, your eyes will be opened. Yes. See, Satan is telling her the truth. But the source of the truth is not correct. The source of getting that is not correct. It is coming from the devil. You got to be, see, you have to be on the alert. Your enemy, is smart. Okay. The minute you show your ignorance, oh my God, see what he did. He says, you will become like him. See, you will become like him, and he doesn't want you to become like him. That is what he's putting in the head of Eve. Saying you'll get knowledge, you'll become like him. And he, literally telling, you will be like God. Means, see, he wants to be like God. So Lucifer wants to be like God. We were created in God's image and God loves us. He wants to just break this level of being God's children. He broke it. So be careful whom you're dealing with. Okay. Even in churches, you're going, see, here, literally what Lucifer was, he made Eve. He made her a rebel. How? By appealing to her pride. You come to I will make a new church. You come. I have the real word of God. This is what new revelation. I don't know what is new. If you read Ecclesiastes, what Solomon says, everything is old, the same thing under the sun. It is just coming and going. People are coming and going. Everything is the same. It is true. There is no new revelation after what Jesus did 2000 years ago. But you'll have these people who tell you that. You'll become wise. New revelation. Yeah. Then when the woman saw that the tree was good, see, they know you're ignorant and stupid. Yeah. Why? Because we don't
totally have our surrendered. See, the church is full of such people. You might think, oh, because, oh, this is the church and, all Christians. No, we only speak Christianese, okay? This is Curry Blake says that. Like you have Chinese, Japanese, okay? You have Christianese, that language. Oh, shalom, praise the Lord. We think all are Christians. Be careful. Okay? Okay? They come and they appeal to your pride. I know people who have joined Jehovah Witnesses. What Jehovah Witnesses do? They'll give you a very nice title, a post. The same thing, this Monsignor. How dare you call me father? You must call me Monsignor. That is his pride, which Satan is telling him. Jehovah Witness, you just join the Jehovah Witnesses, which is totally from the devil, because they preach that Jesus was like an archangel, like Lucifer created. Now, who can give this knowledge? Who has told them that? It is Lucifer only. He wants to bring down Jesus to his level, saying that created being. This is what Jehovah Witnesses preach. Okay, so now in the Jehovah Witnesses, when you join, you will become something known as a pioneer. Pioneer means the one who does everything. And you know what? They don't give you one in the churches. The pastor is looked after. In the Catholic Church, the priest is looked after, which is biblical. But here, nothing. The pioneer gets ambade, nothing he gets. But that pride. Oh my God, I have seen so many people leave the church and go to Jehovah Witnesses. Why? You are a pioneer, you got a title, and you can preach. What you can preach, don't ask me. This boy who left the church and went to Jehovah Witnesses, he showed me a photo. He has put a suit and one nice bow, and he says, "Ma'am, I am a pioneer." You know what I told him? I said, Satan has, quite blunt, I told Satan has made you a servant. See, if you're a servant, whether I say you're a chief servant or you are a great servant, servant is a servant. You are still a slave, but we are not slaves when we come to the church of the Lord Jesus Christ. We are sons, we are not slaves. I told him that. He didn't like, he suddenly changed the topic. You see, that is what Satan appeals to you. When he says make division in the churches, when he says do this, do that, what he's telling you? Yeah, I will give you a title. The title means nothing. You are a slave to him. That's all. When you go to that pastor's church or you go to another church, or you leave the Catholic Church, when you go to that new church, you are a slave there. We have no business to tell somebody you leave this church and come. No, but we are commissioned to spread the good news, not to break churches. Okay, so now it is very important. What does Paul say here? He who made you alive, who were dead to trespass and sins. Once you walked according to the course in the world, according to the prince of the power of the air. Who is that? Satan. The spirit now works in the sons of disobedience. What is the meaning of that? See, in the church itself, you might think, oh, he's talking about non-Christians. This is what Satan tells you. No. You have people, in fact, according to a research, 80% fall under this category. Only 20% are the true ones who believe in Jesus Christ, come to the church, contribute to the church, are actually part of the kingdom. Remaining 80 come, that's okay, I have to go for Sunday Mass, Sunday I have to go to service, give 100 rupees. Don't participate, don't give their service, talk bad against, gossip against the pastor or the priest, do all sorts of divisions. The remaining 80% are like that. You will be surprised, yes. Okay, he says, what is the sons of disobedience? Simply means pride and rebellion. Sons of disobedience means son of Satan. You might think, oh, no, we are all, no, you are not. We are not non-Christian. No, sorry, very sorry. If you are doing the things of bringing division in the church, gossiping in the church about the pastor and other people in power, instead of praying for them, you are just a child of Satan, or you are not a child of his, you're just his follower and a slave of his. Okay. Among whom also we once conducted ourselves in the lust of our flesh. Why are you going there? You're getting a title, so I'll feel great. Oh, I am a pioneer. Fulfilling the desires of your flesh. You want to feel great. And of the mind.
and by nature children of wrath, just as the others. Just see, you must remember, this is not written to non-Christians, this is written to Christians. And why, how this has come? See, Romans was written before Ephesians, right? What Romans 12, day one when I have come here, I have told you. Renew your mind so that you can have that is your reasonable service, so that the will of God in your life will be fulfilled. 80% don't, no, most of the churches don't preach this. They only say, oh, you come, you know what they want to, oh, big church, I've got so many people in my church. Most of the pastors also, unfortunately, churches are like, you think, but the God is here or devil is here, you don't know. Yeah, you'll be surprised. Okay, but if you have renewed your mind, you are in that 20%, that is what will actually be a church. The remaining, by nature of wrath, just like the others, you're just like the others. Have you renewed your mind? Is your way of life what is dictated by scripture? Or are you interested in, oh, I am going to be assistant pastor, I am going to be chief pastor, I am going to be this, I will take and divide this church, and now then I'll become the chief pastor. What is your aim? If you're doing that, don't think you're even 1 degree less than Lucifer. That is exactly what Lucifer did. And just because you speak some Christianese, we call it, some words which are, sound like Christian, don't think. See, when you say you want a position, what are you doing? You are just like Satan. You want somebody to bow down to you. In a church, yes, the pastor is in charge, there is a priest, but rest all are also priests. Okay, each one is a royal priesthood. The pastor should not forget, you yourself should not forget. As long as you are not doing the role of a royal priesthood there, what right you got to condemn and speak ill of the pastor who is doing his job here? Your work is to do your work as a priest yourself and to support the pastor. If he is doing wrong, go and tell him, Pastor, this is what I'm feeling. But don't go and condemn him. Don't spread rumors in the church. That is none of your business, because you're just working what Lucifer is going to do. Okay, he wants to be like God. He wants the worship. Essentially what Satan wants. He just wants to control you. And that is the spirit of Satan. We are going to see next time how it is different. If it is the Spirit of God, no. Spirit of God is the Holy Spirit, which only wants to serve. Jesus came and he said, I have come as a servant. I have come to serve. Even in his times, they all decided who is going to be the leader in Jesus' kingdom, because they thought he was physically going to become king. And he said, no, you're all getting all confused. The one who wants to say he's a leader, he has to serve. Yeah, there is a leader, but he's the guy who will not say, yeah, I'm pastor, you carry my bag, you carry my pen, you must listen to what I say, I can never be wrong. No. He will never be wrong if he still considers God as his source. And there are many churches like that, many, many, many. I have seen where they consider God as source. When they consider God as source, those churches are truly triumphant and really have God with them. And believe me, the attack of Satan to do all these things will not come to fruit, will not happen. So I'm telling you today, what are you doing? Whom are you listening to? Are you in that 80% who just want to be with Satan and be, control others, spread rumors, trading, with your trading? Are you using your mouth to bad mouth other people? Just ask yourself. మనం చదివినటువంటి విషయాలను మనం చూసినట్లయితే, మరి ఎఫెసీ 2:1, ఆదికాండం కూడా, ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఎలాంటి యొక్క మరి మాటలు మనం పలుకుతున్నాము, మరి ఎలాంటి వాదనలకు దిగుతున్నాం అనేది మనం గమనించుకోవాలి. ప్రాముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ హవ్వను మనం చూస్తూ ఉంటున్నాం ఆదికాండంలో. మరి అంటే కొన్నిసార్లు మనము ఇతరులతో వాదించడానికి అలా ఇతరులు వాదిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాళ్ళు వాదనకు దిగకూడదు. మరి వారు ఎలాంటి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అనేది మనం గుర్తించుకోవాలి. ఇక్కడ హవ్వను మనం గమనించినట్లయితే, ఇక్కడ సాతాను
తను చాలా కుయుక్తిగా అవను మోసపుచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ చెట్ల పండును తినకూడదు అన్నప్పుడు ఈ చెట్ల ఈ చెట్లలో మరి దేని ఫలమైన కాదు గానీ, ఈ యొక్క చెట్టు ఫలం తినకూడదు. మరి దేవుడు దాన్ని తాకకూడదు అని ఇలాంటి మరి మాటల్లో మరి అక్కడ దేవుడు చెప్పని విషయాలు కూడా హవ్వ మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. అంతేకాకుండా మరి ఆ అపవాది చాలా కుయుక్తిగా మీరు తింటే మీకేమి జరగదు. మీరు చావరు అనేటువంటి మరి అపవాది ఎంతో మోసపూరితమైన మాటలు మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటున్నా. చూడండి మరి దేవునికి తెలుసు కదా! అది ఏ రోజైతే తింటారో ఖచ్చితంగా ఆ కళ్ళు తెరవబడతాయి. వారి తెలివితేటలు జ్ఞానం కలుగుతుందని తెలుసు. ఇక్కడ అపవాది కూడా ఎలాంటి అంటే అపవాది చాలా కుయుక్తిగా తను మరి గుర్తించాలి. దేవుడు తనని చాలా జ్ఞానముతో సృజించాడు. దాన్ని నిర్మించాడు. అయితే ఈ అపవాది కూడా మరి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మరలా తీసుకోడు కదా! కాబట్టి ఆ జ్ఞానము అపవాది యొక్క లూసిఫర్ దగ్గర అలాగే ఉంది ఆ జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని అంటే సరైన రీతిగా ఉపయోగించట్లేదు గానీ, ఆ జ్ఞానాన్ని వ్యతిరేక దశలో ఈ అపవాది ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. ఇక్కడ మొట్టమొదటగా హవ్వను మరి చాలా కుయుక్తిగా అక్కడ మోసపుచ్చినట్టుగా చూస్తుంటున్నా. ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చావరు. మీరు దేవుని వలె ఉంటారు అంటున్నాడు. ఇక్కడ నిజంగా గమనించాలి. మామూలుగా అయితే సత్యం ఏంటంటే దేవుని వలె దేవుని వలె అవుతారు. కానీ అది సరి అయినటువంటి పద్ధతిలో అవ్వరండి. తప్పుడు మార్గములో అవుతున్నారు దేవుని వలె. అంటే ఈ దేవుని వలె ఉండాలని ఎవరి ఆశ? లూసిఫర్ యొక్క ఆశ. కానీ ఈ లూసిఫర్ ఏం జెప్తున్నాడు? మీరీ పండు తింటే మీరు దేవుని వలె అవుతారు అనంటే తప్పుడు మార్గములో, తప్పుడు ఆలోచనలో ఎంతో కుయుక్తిగా మరి ఆ యొక్క హవ్వను మాటలతో పడవేసినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైనా వాదోపవాదాలకు దిగినప్పుడు జాగ్రత్తగుండాలి. మనము వారేదో వాదిస్తున్నారు కదని మనం కూడా ఆ వాదనలోకి వెళ్ళిపోతే అందులో భయంకరమైనటువంటి నాశనాన్ని మనం కొని తెచ్చుకుంటాం. ఇక్కడ హవ్వ పడిపోయింది. పడిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అక్కడ భయంకరమైన మరి ఆ లూసిఫరు ఏదైతే తను కావాలనుకున్నాడో వీరిని అవ్వలను పడవేయడం ద్వారా అధికారాన్ని ఎలాగ కైవశం చేసుకున్నాడో మనం చూస్తున్నాం. అంటే ఈ లూసిఫర్ ఏం చేశాడంటే అవ్వ మరి ఆ యొక్క రిబెలియస్‌గా అంటే వ్యతిరేకంగా మరి దేవునికి విరుద్ధంగా తిరిగేటట్టుగా అంటే దేవుడు చెప్పిన మాటకే విరుద్ధంగా తిరిగేటట్టుగా మరి కుయుక్తిగా ఆలోచనలిచ్చి మాటలలో విరుద్ధంగా తిరిగేటట్టుగా చేసింది. చేశాడు కాబట్టి మనం గుర్తించుకోవాలి. మరి మనం కూడా మన మాటల్లో ఈ యొక్క వాదోపవాదాలు బహు జాగ్రత్తగా మనం ఉండాలి. చాలా మంది మా చర్చికి రండి ఇక్కడ నూతన ప్రత్యక్షతలు మేము ఇస్తాము అని చెబుతూ ఉంటారు. చూడండి నూతన ప్రత్యక్షతలు ఏమున్నాయి? దేవుడు ప్రతీది కూడా మనకు ఆ ప్రత్యక్షత కనపరుస్తూ ఉంటున్నాడు. కొంతమంది ఏందంటే మా సంఘానికి రండి. మేము మీకు నూతన ప్రత్యక్షతలు ఇస్తాము. ఇలాంటివన్నీ కూడా చెప్పి సంఘాన్ని మోసపుచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారండి. కాబట్టి మనం గమనించాలి. ఒకవేళ నువ్వు ఇలాంటి మాటలకు లొంగిపోతే నువ్వు ఖచ్చితంగా దేవుని సంఘానికి దూరం అయిపోతూ ఉంటావు. మరి చాలా మంది మరి మేమైతే క్రైస్తవులం కదా! అనుకుంటూ ఉంటారు. కాబట్టి అందరూ క్రైస్తవులే. వ్యక్తి అనంట మరి ఒక చైనీసు, జపానీసు ఎలానో అలా ఈ క్రిస్టియానిటీస్ అంటే క్రైస్తవులు కూడా అలాగా మరి ఆ రకంగా అయిపోతున్నారు అనంటే మేమందరం క్రైస్తవులమే. మేము పేరు పెట్టుకున్నాము అని అంటున్నారు కానీ, మేము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ, అది మనం ఎలాంటి వారి జీవితం ఎలా ఉంది అనేది మనము గుర్తించాలండి. ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు ఎన్నో రకాలుగా విభేదాలొస్తున్నాయంటే అపవాది ఎన్నో అబద్ధ బోధలు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ బోధల విషయంలో జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు యెహోవా సాక్షులున్నారు. మరి పూర్తిగా ఇది అపవాది సంబంధమైనటువంటి గుంపు. కాబట్టి యెహోవా సాక్షుల విషయంలో ఈ యొక్క మందిరం విషయం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వారు ఏమని చెప్తారో తెలుసా? ప్రభువైన యేసు వారే ఇప్పుడు ఏదైతే లూసిఫర్ సృజించబడిందో ఒక వెలుగుదూతగా, అలా యేసుప్రభు వారు కూడా ఒక ఒక అధికారిగా, ఒక దూతలకు నాయకుడిగా సృజించబడ్డాడు. అలా నియమించబడ్డాడని ప్రభువైన యేసు వారి గురించి చెప్తూ ఉంటారు.
అక్కడ వారు చేసేది ఏందంటే, మరి ఇప్పుడు బయటైతే మనకు ఏ రీతిగా అయితే బోధకులు, సేవకుడు ఉంటున్నారో, ఆ సేవకుడికి దేవుడు అలా అధికారం ఇచ్చాడు. అక్కడ అలా కాదు. ఎవరు వెళ్ళినా గాని మరి వాక్యాన్ని చెప్పేయొచ్చు. మరి 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 మేము గొప్ప ఉన్నాం. మరి సేవకులము, మరి ఉన్నత పయానియర్ అని ఆళ్ళు చెప్తా ఉంటారంట. సూట్ యేసుకొని, టై యేసుకొని అక్కడ ఒక వ్యక్తి మేడంకి తెలిసిన వ్యక్తి ఎళ్ళాడంట యెహోవా సాక్షుల్లోకి. ఎళ్ళినప్పుడు అతను సూటు, టై కట్టుకొని, ఓహ్! మేడం నేనిప్పుడు ఇక్కడ మరి నేను బోధించేవాడినిగా తయారయ్యాను అని నాకు ఈ ఒక టైటిల్ వచ్చేసిందని మేడంకి చెప్తున్నాడంట. కాబట్టి గుర్తుంచుకోవాలి. అయితే మేడం చెప్పిందంట, అది కాదు, నీవు మరి నీ ఏదైతే సత్యమైన బోధ ఉందో అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అక్కడ ఏదో అధికారిగా ఏదో బోధిస్తున్నావు, ఏదో చెప్పేస్తున్నావు అని కాదు గానీ, నువ్వు ఆ సంఘానికి ఒక బానిసగా, ఒక బానిస బ్రతుకును ఒక దాసుడివైపోయావు అని మేడం చెప్పిందంట. వెంటనే తన మాట మార్చేశాడంట. కాబట్టి గుర్తుంచుకోండి, మరి యెహోవా సాక్షులు ఒకవేళ మీతో మాట్లాడుతున్నట్లయితే, ఆ బోధలోకి మీరు వెళ్తున్నట్లయితే అది చాలా భయంకరమైన బోధ. ఆ యొక్క వాళ్ళ సైడ్ మాత్రం ఆ బోధలో మీరు దిగకూడదు. వారితో వాదోపవాదాలు మీరసలు పెట్టుకోకూడదు. ఈ విషయంలో జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది చాలా కుయుక్తిగా మరి మనను దాసులుగా చేస్తూ ఉంటుంది కాబట్టి, మరి ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరి అంతే కాకుండా మరి మనం ఈ యొక్క అపవాది చేసే విషయాలేంటంటే, మరి సంఘములో మరి డివిజన్స్, సంఘంలో చీలికలు, మరి సేవకుల పైన అనేకమైన మాటలు, మరి సంఘంలో ఈ రీతిగా మరి పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం అలాంటి మరి మనము మన విభేదాలు తెచ్చేటటువంటి పిల్లలుగా ఉండగూడదు. అందుకే పౌలంటాడు, మీరు విభేదాలను తీసుకొచ్చే వారిగా ఉండగూడదు. మీరు ఎలాంటి సంబంధులుగా, మంచి వారిగా, మంచి మనస్తత్వం కలిగిన వారుగా ఉండాలి కానీ, మీ సొంత ఆశలను, మీ మనసుకు కలిగినటువంటి ఆశలను, కోరికలను అలా మీ స్వభావముతో మీరు మరి మీరు స్వభావముతో మీరు చేసేటటువంటి వారుగా, మరి అపవాదికి స్థానం ఇచ్చేటటువంటి మనసు మీరు కలిగి ఉండకూడదు అని సెలవిస్తూ ఉంటున్నాడు. మరి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, ప్రతిసారి కూడా మరి మేడంగా చెప్పే మాట ఏందంటే, మన మనసును నూతన పరుచుకోవాలి. మన మైండ్ రిన్యూ అవ్వాలి. ఇలాంటి విషయాలు, ఏది అబద్ధ బోధలు, ఏది లూసిఫర్ ఎలాంటి అపవాది ఎలాంటి బోధలు చేస్తున్నాడు, మనం ఏ రీతిగా మనం ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతున్నాం, ఏ సంఘంలో మనం ఎలా ఉంటున్నాం అనేది మనము గుర్తుంచుకోవాలి. చాలా సార్లు మరి ఇతరుల సంఘాల్లో వెళ్లి వారి విశ్వాసులను, వారి యొక్క ఆత్మలు దొంగలించే చీఫ్ పాస్టర్ నేను అని చెప్పుకునేవారు చాలా మంది ఉంటున్నారు. అలా ఇవన్నీ కూడా ఒకవేళ సంఘాల్లో డివిజన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే, ఈ విభేదాలు కలుగుతున్నాయనంటే మనం గుర్తించాలి, దాని వెనుక అపవాది ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి నిన్ను దేవుడు ఎన్నడూ కూడా అలాంటి వాటికి వెళ్ళాలి అని దేవుడు ఆశించట్లేదు. మరి కాబట్టి నువ్వు ఒక మంచి ఆత్మీయమైన క్రైస్తవుడిగా నువ్వు ఎదగాలి. ఆత్మీయమైన బిడ్డగా కానీ, ఏదో లోక సంబంధమైనటువంటి ఒక క్రిస్టియన్ గాని పేరు తెచ్చుకొని నువ్వు వెళ్ళడానికి వీల్లేదండి. కాబట్టి ఎప్పుడు కూడా పొజిషన్, అధికారము అనే కాంక్ష ఉండకూడదు. నాకు చర్చిలో ఈ అధికారం, ఈ పోస్ట్ ఇవ్వాలి, ఆ పోస్ట్ ఇవ్వాలి, ఇలా నేను ఉండాలి, అందరు నా మాట వినాలి అని ఎప్పుడు కూడా అలాంటి ఒక అధికార కాంక్ష అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఈ అధికార కాంక్ష వచ్చినప్పుడు అపవాదికి లూసిఫర్ ఏదైతే పడిపోయాడో ఆ రీతిగా మనం కూడా దేవుని చిత్తాన్ని జరిపించకుండా మనం కూడా పడిపోయేటటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి సంఘంలో ఒకవేళ నువ్వు ఉంటున్నావా, నీకు ఎలాంటి స్థానం ఉన్నా నీవు మాత్రము ఆ సేవకుడిపై గాని, ఆ సంఘంలో ఎవరిపై కానీ నువ్వు వ్యతిరేకంగా తిరగకూడదు. వీలైతే ఒకవేళ సేవకుడు తప్పు చేస్తే, మరి పాస్టర్ గారు మీరు ఈ విషయంలో ఇలా చేస్తే నాకు బాధ కలిగింది అని చక్కగా చెప్పండి. కానీ ఎవరికి కూడా అందరికి ఈ రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయకూడదు. అందరికి కూడా చెప్పి అక్కడ ఆ యొక్క సాక్ష్యం అనేది దెబ్బతీయకూడదు. కాబట్టి నీ ద్వారా ఏ సంఘం పాడవకూడదు, ఏ విశ్వాసులు పాడవకూడదు, ఏ ఒక్క మరి గుంపు వారు నీ ద్వారా చెరపబడకూడదు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక డివిజన్స్ వస్తున్నాయి అనంటే అది అపవాది చేస్తున్నాడు అనేది మనము గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఎవరిపైన మనం అధికారం చేయడానికి లేదు. మరి ఎవరిపైన కూడా మనము మరి చెడు మాటలు, విషపు మాటలు, ఈ యొక్క విషయాలు మనం ఏమి కూడా చెప్పడానికి లేదు. అవన్నీ కూడా అపవాది యొక్క ఆలోచనలు, వాడి యొక్క స్వభావం అది.
కాబట్టి మనం దేవుని స్వభావం మనం ధరించుకోవాలి. అపవాది స్వభావం ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. గర్వంగా ఉండడం, సంఘంలో డివిజన్స్ తీసుకురావడం, వ్యతిరేకంగా మాట్లాడడము, మరి ఇతరులను కించపరచడం, ఇవన్నీ కూడా అపవాది చేసేటటువంటి పనులు, లూసిఫర్ యొక్క పనులు. కాబట్టి వాటిని ఎన్నడూ కూడా మనం అలవర్చుకోకుండా మనం ఆత్మ ఫలాలు ఫలించి మన మనసును నూతన పరుచుకొని మనం ముందు కొనసాగాలి. ఆమేన్. Okay. So now we have learned this, but we will see actually how Satan does. Okay, because he's very, what to say, very cunning, and smoothly he does. So how we will see how he does that next Thursday. Okay, we'll pray to the Lord this week that you ask yourself, that God gives you, that the Holy Spirit gives you wisdom. Are you that one person, on the little finger, Satan on his little finger is twisting you? Are you that person? Ask yourself. Okay. I'm not condemning you. Again, that's why I'm saying, go through no condemnation so that you don't feel condemned. God is not condemning you. But if this is there, means your mind is also not renewed. Okay, so we'll pray now that way, that you will be able to introspect, to see inside whether you have any of these things where you are actually opening the door for Satan to make you like him, to rebel, to have that pride. Okay, is it there? That we will ask the Lord today as we pray, that if it is there, to bring it in the front next Thursday when we learn how he is doing it. You can actually, then how to get rid of it. That also we will learn. That we will see. కాబట్టి మరి వచ్చే వారము మరి ఈ సాతాను ఏ రీతిగా కుయుక్తిగా, ఏదో గంభీరమైన మాటలతో కాదు, చాలా నెమ్మదిగా కుయుక్తి ఏ రీతిగా మనను మోసపుచ్చుతాడు, ఎంత తెలివితో మనను మోసపుచ్చుతాడో మనం నేర్చుకోబోతున్నాం వచ్చే వారము. కాబట్టి ఇంకా ఒకవేళ ఈ రోజు మనం అందరం కూడా మన లోతులు అంతరంగంలోకి వెళ్ళి మనం ఒకసారి సరి చేసుకుందాం. అవును, ఒకవేళ అపవాది మాటలు విని మనలో గర్వం, మరి ఇలాంటి వ్యతిరేక స్వభావం ఏదైనా ఉందా? మనం ఇతరులకు ఆటంకంగా ఉన్నామా? ఈ సంఘానికి కానీ, సేవకులకు కానీ మన ద్వారా ఏమన్నా మరి విభేదాలు కలుగుతున్నాయా? మన నోటి ద్వారా ఎలాంటి చెడు మాటలు, చెడు విషయాలు ఏమన్నా జరుగుతున్నాయా? మరి అపవాది ప్లాన్స్ ఏమన్నా మనము వాడి యొక్క ఆలోచనలు మనమేమన్నా నెరవేరుస్తున్నామా అనేది, ఇవన్నీ కూడా మన హృదయంలో ఒకవేళ సాతానుకు ఒకవేళ డోర్ ఓపెన్ చేశామేమో మనము, మరి వాటన్నిటిని కూడా దేవా మరి అలా తెలియచేస్తుంటే వాటన్నిటి నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా అని మనం సరి చేసుకుందాం. మనం ఏదో మరి మరి కండమ్నేషన్ శిక్షించుకోవడం కాదు గాని, దేవుడు కొన్నిసార్లు చెప్పినప్పుడు మనము మన హృదయాన్ని మనము అంతరంగంను మనం మార్చుకోవాలి. ఏవైనా మన ద్వారా ఇలాంటి కలుగుతుంటే, ఎదుటి వ్యక్తులకు బాధ కలిగించినటువంటి విషయాలు, సంఘానికి, సేవకులకు, ఒకవేళ పరిచర్యలకు మన ద్వారా ఏమన్నా నష్టం కలుగుతుంటే, మనం వాటి నుండి మనము ప్రభా నన్ను క్షమించండి, అపవాది క్రియలు, ప్లాన్స్ నేను చేశాను ఇప్పటి వరకు, వాటి నుండి నాకు విడుదల దయచేయండి ప్రభా అని మనము ప్రార్థన చేసుకుందాం. మనం సరి చేసుకుందాం. ఎవరు మనకు చెప్పనవసరంలే. మన అంతరంగంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన వాటన్నిటిని గుర్తు చేస్తాడు, మనల్ని సరి చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా మరి యొక్క చాతబడి అంటే ఏంటో మాకు నేర్పించారు ప్రభా, నీకు వందనాలు. చాలా సార్లు ఈ యొక్క ఏదో దయ్యాలకు సంబంధించిందని మేము అనుకుంటున్నాం కానీ ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, మరి అపవాది యొక్క మరి ఆలోచనలు, అపవాది యొక్క క్రియలు అవన్నీ కూడా అయ్యా మా ద్వారా అపవాది ఏ రీతిగా చేయిస్తున్నాడో ఈ రోజు మరి మేడం ద్వారా ప్రభా మంచి టీచింగ్ ని మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి తండ్రి మరి గర్వము, అహంకారము ఏది కూడా మా హృదయములో ఉండకుండా ప్రభా తండ్రి మరి తగ్గించుకునే స్వభావం మేము కలిగి ఉంటే నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా. మరి సంఘాలలో మరి సేవకుల పైన అయా తండ్రి ప్రభా, అధికారుల పైన తండ్రి ప్రభ తండ్రి ఆలోచన విధానము, గర్వంగా ప్రవర్తించడం, మరి సంఘాలలో డివిజన్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా అపవాది వేస్తున్నటువంటి ప్లాన్స్, అపవాది వేస్తున్నటువంటి కుయుక్తిని ప్రభ ఈ రోజు మీరు నేర్పించారు. ఇదిగో లూసిఫర్ అని ఆయన దేవుని దగ్గర ఉండవలసినటువంటి ప్రధాన దూతగా ఉన్నాడు. మరి లూసిఫర్ అన్ని యొక్క అందముతో, చక్కటి వెలుగుతో ప్రభ, అన్ని రీతుల టాలెంట్స్ తో ఉన్నప్పటికీ కూడా ప్రభ మరి మనసులో నేను దేవుని లాంటి వాడిని అవుతే బాగుండు, ఆ సింహాసనంపై నేను కూర్చుంటే బాగుంటుందని అలాంటి గర్వమును కలిగిన ప్రభ మరి తండ్రి మరి ఉన్నటువంటి ఆ గొప్ప ఆ యొక్క పొజిషన్ నుండి ఆయన కిందికి దించబడ్డాడు, ఉన్నటువంటి ఆ స్థాయి నుండి కిందికి తొక్కివేయబడ్డాడు ప్రభా. మరి వాడి యొక్క ఆలోచన
మరి మమ్మల్ని కూడా మేము దేవునిలో ఉంటుండగా మరి కిందికి పడవేయాలని అపవాది అనేక సార్లు ప్లాన్ చేస్తుండగా మరి క్రియలు ఏవి కూడా మేము తండ్రి మేము ఆలోచించకుండా నజరేయుడైన యేసు నామంలో బడి క్రియలన్నీ లయమైపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆ అపవాది వేసే ప్రతి విధమైనటువంటి థాట్స్ అన్ని యేసు నామంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మా టీంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి మైండ్ రిలీవ్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అబద్ధ బోధల్లో అపవాది యొక్క బోధల్లో మేము పడకుండా ప్రభా సరి అయినటువంటి టీచింగ్ లో ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభా ఎలాంటి మరి తండ్రి అపవాది యొక్క మరి తండ్రి పరివా యొక్క రాంగ్ టీచింగ్స్ కలిగి ఉన్నారు. యేసు నామంలో ప్రతి ఒక్కరు మైండ్ రైజ్ అవునుగా కానీ ప్రార్థిస్తున్నా. మంచి టీచింగ్స్ లు ప్రభా అయ్యా తండ్రి అయ్యా సరి అయినటువంటి బోధ సరి అయినటువంటి టీచింగ్స్ ప్రతి హృదయంలో మనసులో నేను నిలబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నాం తండ్రి. మరి ఒకవేళ మరి అపవాది ఎవరి హృదయానైనా మోసపుచ్చి ఉంటే నజరేయుడైన యేసు నామములో వాడి క్రియలను కూడా బైండ్ చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మైండ్ రినీవ్ అవునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం నాన్న తండ్రి. మరి అపవాది కుయుక్తులు ఏవి కూడా పని చేయకుండా పరిశుద్ధాత్మదేవ నీ యొక్క శక్తితో ప్రతి హృదయం ముద్రించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ యొక్క మహిమ నీ యొక్క సహాయం నీ యొక్క జ్ఞానం మేము పొందుకుందుముగాక ప్రభా. హోలీ స్పిరిట్ నాయన నీ ఫలాలు మేము ఫలించుటకు ప్రేమ సాత్వికము అయా దయతో ప్రభా మేము ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇంత చక్కటి టీచింగ్ మాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ నీకు చెల్లిస్తూ ఈరోజు టీచింగ్ అయిన బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేస్తూ అపవాది ప్లాన్స్ ఏంటో మీరు మాకు నేర్పించారు ప్రభా. ఇక వాటిలో ఎన్నడూ కూడా మేము వెళ్ళకుండా పరిశుద్ధాత్మ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రతి ఒక్కరికి హోలీ స్పిరిట్ హెల్ప్ కలుగునుగాక అని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ఇంత చక్కగా టీచింగ్ ఇచ్చినటువంటి మరియ మేడం బ్లెస్ చేస్తున్నా. మరి ఫ్యామిలీని బ్లెస్ చేస్తున్నాం ప్రభా. ఇంకా నీ దాసులని బలంగా మీరు వాడుకోనండి. అనేకులు కూడా అపవాది శక్తుల నుండి విడిపించేటటువంటి గొప్ప సాధనముగా నీ కుమార్తెను మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ మా టీంని రాజేష్ ని వారి ఫ్యామిలీని టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని సేవకులను వారి యొక్క సంఘాలను నీ నామంలో బ్లెస్ చేస్తున్నా. ఈరోజు అనేకమైన ఆత్మీయ విషయాలను మాకు నేర్పించినందుకు సమస్త మహిమ నీకే తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Yeah. Amen. 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 Yeah. Be blessed. Enjoy your week. Have your biryani. Enjoy with family. Yeah. God wants you to be blessed. God wants you to enjoy everything He gave you. Yeah. So smile. Yeah. Smile a lot. Yeah. Shalom. Shalom. Yeah. Yeah. Thank you so much, sisters, for us.